మన గెస్ట్ థర్డ్ డిగ్రీలో మాజీ స్పెషలిస్ట్ డాక్టర్ చెన్నమశెట్టి చక్రపాణి అలియాస్ జగన్. తమిళనాడు పోలీసుని తప్పించుకున్న టైగర్ నాగేశ్వరరావుని 1973లో మొట్టమొదటిసారిగా అరెస్ట్ చేసిన ఆఫీసర్ చక్రపాణి. టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎందుకు నేరాల వైపు వచ్చాడు, ఆయన మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలాగుంటాడు? స్టోర్ట్పురం అనేదండి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏర్పాటు చేసిన ఒక కాలనీ. ఈ నేరాలు చేసిన వాళ్ళు బాగా బతుకుతున్నారు, మనకెందుకు ఈ చదువు అని కొంతకాలం చదివి సూటపురం కాలం నుంచి ఐపీఎస్లో ఐఏఎస్లు కూడా వచ్చారు. చిత్తూరు కోటేశ్వరరావు గారు డీజీపీ చేశాడు ఆయన. వాళ్ళ దగ్గర ఐఏఎస్ ఐఆర్ఎస్లు. అప్పుడు చెక్కలగేడు గాలిగేడు అని హైవే డకాటి చేసేవాళ్ళు. కొబ్బరికాయ లారీలు, బెల్లం లారీలు, పందర్ లారీలు కొట్టేసేవాళ్ళు. యాక్చువల్ నేను ఇద్దరు కానిస్టేబుల్ లేచిపోవాలి, ముగ్గురును లక్కీగా సేవ్ అయ్యాము. ఆ చెక్కలగేడు అనే చెంచులేడు లేచిపోయాడు. 72లో స్టార్ట్ చేశానండి నా సర్వీస్. ఓకే, అంటే ఛాలెంజ్గా. టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడు కదా, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అటు ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు ఇంటర్స్టేట్ క్రిమినల్స్ వీళ్ళంతా. ఎలా తప్పించుకున్నాడు అక్కడ? అయ్యా అన్నం తీసుకొచ్చాము, లేదా మాంసం కూడా తీసుకొచ్చాము అని లేడీస్ వస్తారు. అందులోనే కొంచెం కారమో లేదా గాజు బెంకులో లేదా బ్లేడు, యాక్సై బ్లేడో అందులో ఇస్తారు వాళ్ళకి. ఈ టైగర్ నాగేశ్వరరావు కూడా 73లో అరెస్ట్ చేశానండి. అంత ఈజీగా దొరికాడా? 5 కిలోమీటర్ల వరకు ఎత్తి పట్టుకున్నాడు. మీరు ఇంటరాగేషన్ థర్డ్ డిగ్రీ ఎలా చేస్తారు? సపోజ్ లుంగి కట్టుకున్న దొంగలు అనుకోండి, వాడికి ప్యాంట్ వేసేవాళ్ళం. ప్యాంట్ వేసి లోపల నుంచి ఒక తొండ వదిలిపెట్టేవాళ్ళం. సార్ టైగర్ నాగేశ్వరరావు ఎలా చేశారు మీరు? టైగర్ నాగేశ్వరరావు అండి, అసలు టైగర్ నాగేశ్వరరావు పేరు ఎందుకు వచ్చింది? టైగర్ నాగేశ్వరరావు అంటే మద్రాసు వాళ్ళు పెట్టారు పేరు అడిగి. టైగర్ నాగేశ్వర ఎన్కౌంటర్కి ముందు అంటే మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలాగుంటుంది? టైగర్ నాగేశ్వరరావు అండి మెయిన్ బ్యాంకులు కొట్టడం అని కొంచెం ఛాలెంజెస్ అఫెన్సెస్ చెప్తామండి. వాడు చిన్న చిన్న చేయడు, చిన్న చిన్న చేయడు. ఛాలెంజెస్ అఫెన్స్ చేసి ఆ డబ్బుల్ని కనకనపల్లి, ఇతను వీళ్ళ అన్నయ్య ప్రభాకరు, ఈ బ్యాచ్ మొత్తం ఒక 8 మంది వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది ఆ బ్యాంక్. ఇక అప్పటి నుంచి ఈయన్ని కాల్చాలనే డెసిషన్కి వచ్చింది డిపార్ట్మెంట్. నేను నా పోలీస్ ఇద్దరు కానిస్టేబుల్ అంటే వెళ్ళగానే అయ్యా జగన్ గారు, అయ్యా నమస్కారం, అయ్యా జగన్ గారు నమస్కారం, నన్ను రక్షించండి సార్, నన్ను కాపాడండి సార్, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి దండాలు పెడుతున్నాడు. బతికే ఉన్నాడు. టైగర్ నాగేశ్వరరావు నేరస్తుడే కాదు, నన్ను కరుడుగాని చంపిన వాళ్ళు అనంతపూర్ గ్యాంగ్. అనంతపూర్ ముగ్గురు అంటే బ్యాచ్ బయట నుంచి వచ్చారు. అసలు ఎవరండి చంపింది? ఇప్పటికీ మిస్టరీగా ఉంటుంది. చేయించింది ఉంటారు కదా, నాయకులు ఉన్నారు కదా, ఎవరు తెలియజేసిన లీడర్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు చెప్పేసి దూరే దమ్మున గుడిచిలేని. జగన్ గారు నీకేం దమ్ముంటే వాటర్ ఇన్స్పెక్షన్ బంగ్లాకి వెళ్ళి అన్నాడు. తలుపు ఫ్రంట్ డోర్ దమ్మని కొడతాను తీట్లా ఎంత చేసిన. జీపు డ్రైవర్ కానిస్టేబుల్ పేరు ఎత్తుకొచ్చాడు. సార్ సార్ అన్నాడు. ఏంటి అబ్బాయి? అయ్యా మన డిఎస్పీ గారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ థర్డ్ డిగ్రీలో మాజీ స్పెషలిస్ట్ డాక్టర్ చెన్నమశెట్టి చక్రపాణి అలియాస్ జగన్, రిటైర్డ్ ఎస్పీ, ప్రకాశం జిల్లా. థర్డ్ డిగ్రీ స్పెషలిస్ట్ అని ఎందుకు ఆయనకి డిపార్ట్మెంట్ పేరు వచ్చిందంటే, ఎంత కరుడుగట్టే నేరస్తుడైనా ఆయన ముందు కూర్చొని ఆయన ఇంటరాగేషన్ ఖచ్చితంగా చేసిన నేరం ఒప్పుకొని తీరాల్సిందే. ఆయన సాధారణంగా అందరికి పట్ల అంత కఠినంగా వ్యవహరించారు, కానీ కరుడుగట్టిన నేరస్తుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన స్వయంగా కూర్చొని ఆయన ఇంటరాగేషన్ చేస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నేరం చేసినా ఆయన ముందు కూర్చున్న తర్వాత ఖచ్చితంగా తను చేసే నేరాన్ని నేరస్తుడు ఒప్పుకొని తీరాల్సిందే. అంటే ఆయన ఇంటరాగేషన్ ఆ స్థాయిలో ఉంటుంది. అంటే కేవలం కొట్టి ఒప్పించడం అనేది ఆయన స్టైల్ కాదు, కానీ నేరస్తుడు ఆయన చేసిన ఇంటరాక్షన్ తట్టుకోలేక, అంటే థర్డ్ డిగ్రీ అనగానే అందరికీ పైకి వేలాడదీస్తారు, మేకులతో గుచ్చుతారని కాకుండా ఆయన
మానసికంగా కూడా దెబ్బ కొట్టే ఇంట్రాగేషన్ ఆఫీసర్. సాధారణంగా చాలామంది పోలీస్ ఆఫీసర్ బాగా కొడతారని పేరు, కానీ ఆయన కొట్టడంతో పాటు వాళ్ళకున్న వీక్ పాయింట్ ఏంటో అనే విషయాన్ని ముందు కనుక్కొని అటు కుటుంబ సమేతం కానీ లేదా మరొక వీక్ పాయింట్ తీసుకొని మానసికంగా దెబ్బ కొట్టి అతనితో నిజాలు ఒప్పిస్తాడు. అందుకే ఆయన్ని థర్డ్ డిగ్రీ స్పెషలిస్ట్ అంటే చెప్తుంటారు. చక్రపాణి గారు ఎస్ఐగా తన కెరీర్ ప్రారంభించి ఆయన నాన్ క్యాడర్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఎక్కువగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పనిచేశారు. ముఖ్యంగా ఆయన చీరాల పనిచేస్తున్నప్పుడు ఆయనకి చక్రపాణి అలియాస్ జగన్ అని కూడా పేరు పెట్టారు. ఎందుకంటే అప్పుడులో మానవుడు దానవుడు అనే సినిమా రావడం, అందులో సోమన్ బాబు లాగా ఆయన కూడా చక్కగా అందంగా ఉండడం, చీరాల సెంటర్లో అతను చూసే రౌడీలు పరిగెట్టడంతో అన్ని జగన్ అని పేరు కూడా పెట్టారు. అక్కడ చీరాల్లో మరొక సెన్సేషన్ కూడా ఉంది. చీరాల్లో పక్కన ఉన్న సోవట్టపురం దొంగల్ని వేటాడి పట్టుకున్న మొట్టమొదటి ఆఫీసర్ చక్రపాణి గారు. ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడు పోలీసుని తప్పించుకున్న టైగర్ నాగేశ్వరరావుని 1973లో మొట్టమొదటిసారిగా అరెస్ట్ చేసిన ఆఫీసర్ చక్రపాణి గారు. టైగర్ నాగేశ్వరరావు చేసిన నేరాలతో పాటు సోవట్టపురం దొంగలు చేసిన బనగానపల్లి దోపిడీ, విజయవాడ అమ్మవారి టెంపుల్, అదేవిధంగా విశాఖపట్నం సింహాచలం దేవస్థానం, చీరాలతో బస్సు దగ్ధం, ఇలాంటి కేసులన్నింటిలో కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేశారు. ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు సోవట్టపురం దొంగలకి ఒక రోల్ మోడల్గా ఉన్న టైగర్ నాగేశ్వరరావుని 1973లో అరెస్ట్ చేసిన ఆయన ఇంట్రాగేషన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. తమిళనాడు పోలీసుకి చిక్కకుండా దొరకకుండా ఉన్న టైగర్ నాగేశ్వరరావు ఎప్పుడైతే ఈయన దొరికారో జగన్ గారు ఆయనకి తిరిగి హ్యాండ్ ఓవర్ చేశారు. అసలు టైగర్ నాగేశ్వరరావు ఎందుకు నేరాల బాట పట్టాడు, టైగర్ నాగేశ్వరరావునితో పాటు సోవట్టపురం దొంగల్ని థర్డ్ డిగ్రీ చేస్తే వాళ్ళు ఎలాంటి నిజాలు చెప్పారు అనే విషయాలతో పాటు ఒకప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం పోలీసింగ్ ఏ విధంగా ఉంది అనే అంశాలతో పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట వినలేదని పోలీస్ స్టేషన్కి తాళం వేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు, ఇద్దరు ఐపీఎస్ల మధ్య విభేదాలు ఏంటి అనే విషయాల్ని చక్రపాణి గారు అంటే తెలుసుకుంటాం. చక్రపాణి గారు నమస్తే అండి. నమస్కారం. మీరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూకి తర్వాత పార్ట్ 2 వచ్చిన ఇంటర్వ్యూకి తేడా ఉంటుంది. ఫస్ట్లో మీరు ఎస్ఏగా వచ్చారు, తర్వాత మీ కెరీర్ అంతా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మీ రికార్డ్ ఇంకా చాలా ఉందనే విషయం మాకు తెలియడంతో మీకు పార్ట్ 2కి మళ్ళీ నేను ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే టైగర్ నాగేశ్వరరావు ఆయన పట్టుకోవడం, ఇంట్రాగేషన్ చేయడం, ఆ ఇంట్రాగేషన్లో బనగానపల్లి దోపిడీ కానీ ఇలాంటి విషయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి పాల్ అనే ఒక సోవట్టపురంలో సంబంధించిన వ్యక్తి దగ్గర మోట్ల మోసే వ్యక్తి అంత స్థాయికి ఏ విధంగా ఎదిగాడు, వాళ్ళు ఏ విధంగా నేరాలు చేస్తారు, టైగర్ నాగేశ్వరరావు నేరాల బాట ఏ విధంగా పట్టాడు, నేరాలు ఏ విధంగా ఉంటుంది, అంటే మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలాగ ఉంటుంది, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పిన నిజాలు ఏంటి అనే అంశాలతో పాటు చాలా ఇంపార్టెంట్ విషయాలు, పోలీస్ స్టేషన్ తాళం వేయడం, జీప్ని సీజ్ చేయడం, మీ ఆఫీసర్లు ఎందుకు పోలీస్ స్టేషన్కి తాళం వేయాల్సి వచ్చింది అనే విషయంతో పాటు అప్పట్లో ప్రకాశం జిల్లా గుంటూరులో ఉన్న డిఎస్పీ ఒక మంచి ఆఫీసర్ ఉండేవారు, ఆ ఆఫీసర్ ఎవరు అనే అంశాలు చెప్పే ముందుగా మనం టైగర్ నాగేశ్వరరావు దగ్గరకు వద్దాం. టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎందుకు నేరాల వైపు వచ్చాడు, ఆయన మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలాగుంటుంది? సోవట్టపురం అనేదండి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏర్పాటు చేసిన ఒక కాలనీ. స్టోర్ట్ అనే బ్రిటిషర్ ఈ కరుడుగొట్టు నేరస్తులందరినీ రిఫార్మ్ చేయాలి, వీళ్ళందరూ ఒక చోట పెట్టాలి, వీళ్ళందరికి రోజు అటెండెన్స్ వేయించాలి, రాత్రిపూట గార్డ్ వేయాలి, వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాలి అనే దాంతో ఈ సోవట్టపురంని ఏర్పాటు చేసి ఒక కాలనీ, ఆ కాలనీలో వీళ్ళందరినీ అక్కడికి షెల్టర్ ఇచ్చి ఇల్లు కట్టించి సాల్వేషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ. అట్లాగే రైల్వే ట్రాక్ పక్కనే ఒక స్కూల్ పెట్టారు. గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి కూడా ఆ కాలనీలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మా బ్యాచ్ పేరు విశ్వనాథ్ అని రిటైర్డ్ డిఎస్పీ ఉన్నాడు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బాగా వస్తాయి, వీళ్ళకి బాగా చదువుకుంటారు అనే సరే సామాస దోషం అని ఒకటి ఉంటుంది కదా, దానివల్ల ఈ నేరాలు చేసిన వాళ్ళు బాగా బతుకుతున్నారు, మనకెందుకు ఈ చదువు అని కొంతకాలం చదివి నేరాలు చేసి మళ్ళీ రిఫార్మ్ అయ్యి స్కూల్కి వెళ్ళినా మళ్ళీ ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంటే ఇప్పుడు ఆ సోవట్టపురం కాలం నుంచి ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా వచ్చారు, ఉన్నారు. చిత్తూరు కోటేశ్వరరావు గారు డీజీపీ చేశాడు ఆయన. వాళ్ళ దగ్గర ఐఏఎస్ ఐఆర్ఎస్లు బాగా చదువుకున్న ఉన్నారు అందులోనే. అట్లాగే నేరస్తులు ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు అంటే వాళ్ళు గజ్జెల ప్రసాద్, అట్లాగే గజ్జెల జానకిరాము, సౌటా ప్రసాద్, డాక్టర్ బాబు, ఇట్లా
వల్లాగి సాకు, వల్లాగి పుట్టిగాడు, మేండగుత్తు నాగేశ్వరరావు, మేండగు చిట్టిగాడు, పాల్ అనే వ్యక్తి, పాలు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు సుమారు ఒక 150 మంది ఉంటారు దొంగలు. అయితే వాళ్ళకి సిద్ధాంత ప్రకారం ఉంటారు. మనం ముందు సిద్ధాంత ప్రకారం ఉండాలి. సిద్ధాంత ప్రకారం ఉండే పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేయరు. విదిలిపల్లి పోలీస్ స్టేషన్లో చాలాసార్లు ఆ ఎస్ఐని వాళ్ళందరూ బ్యాండైల్ చేసి కొలీగ్స్ని తీసుకెళ్ళిపోయే రోజులు ఉంటాయి. అంటే బాగా యాక్టివ్గా ఉండకుండా పోలీస్ స్టేషన్లు పడుకోవాలి రాత్రిపూట. వాళ్ళు సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు రోజు వాళ్ళకి అటెండెన్స్ చేస్తారు. అక్కడికి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టాలి, అలా చదువుకోవాలి. ఎవరు ఆబ్సెంట్ అయితే పలానా ఎందుకు ఆబ్సెంట్ అంటే పొద్దున్నే ఎంక్వైరీకి అని పిలుస్తారు. అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. సపోజు ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతని మీద అడ్డం తిరగరు, ప్రాణానికి తెగించి పరిగెడతారు. కానీ ఆ రైలు కట్టుకునే రాళ్ళు రాళ్ళ మీద అట్లా. నేను 72లో నాకు ఫస్ట్ పోస్టింగ్ చేరాల. అప్పుడు నేను దోర్నాల్లో ట్రైనింగ్లో ఉండగా ఒక చెంచు అతను గాలి చేశాను. అప్పుడు చెక్కలగేడు గాలిగేడు అని హైవే డెకాట్ చేసేవాళ్ళు. దోర్నాల నుంచి ఇటు కర్నూలు జిల్లా వెళ్ళాలంటే, ఆత్మకూరు వెళ్ళాలంటే వీళ్ళు మొత్తం కొబ్బరికాయ లారీలు, బెల్లం లారీలు, పందర్ లారీలు కొట్టేసేవాళ్ళు. మా ఎస్ఐ గారు వెళ్ళినట్టు రాసుకోమనేవాడు. నేను కుదరదండి వెళ్ళవలసిందని. అప్పుడు ఒకసారి బౌలర్ పెట్టారు. అప్పుడు మేము యాక్చువల్ నేను 2 కానిస్టేబుల్ లేచిపోవాలి, ముగ్గురును లక్కీగా సేవ్ అయ్యాము. ఆ చెక్కలగడనే చెంచు లీడర్ లేచిపోయాడు. అప్పుడు వామన్ రావు గారని డిఎస్పి. అక్కడ ఆ రోజుల్లో ఏదో పిచ్చి రోజులు కాబట్టి మా మీద కేసులు పెట్టలా, వాళ్ళు క్లెయిమ్ చేయలే. ఓకే. అప్పుడు చీరాలకు మంచి నోటోరియస్ ప్లేస్గా ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయి, ఇక్కడ బాగా మంచి ఎస్ఐని వేయాలి. ఎవరు ఎస్ఐని అని అప్పుడు మనకు నరసింహన్ గారు మన గవర్నర్ చేశారు కదా, ఆయన ఒంగోలు ఎస్పీ గారు. అప్పుడు ఒక ఎస్ఐని చూడమంటే మా మార్కప్పుడు డిఎస్పీ సిఏ గారు ఇక్కడ ఉన్నాడు సార్, మొన్న ఒకటి చెంచుడు కాల్చాడు, అందరూ కేసులు రాస్తామంటాడు, మొన్నే ఒక మినిస్టర్ కేసులు బస్సులు రాశాడు, ఆయన అయితే సూట్ అవుతాడంటే ఎస్పీ గారు పిలిపించారు. నేను చీరాల టౌన్ వేస్తున్నావు, ఇల్లు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, దొంగలు కంట్రోల్ చేయనాడు. అట్లాగే సార్, అయితే నేను ప్రొబేషన్ కదా, మరి చీరాల టౌను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ జిల్లాలది, నేను మరి మేనేజ్ చేయాలంటే నీకు ఒక అసిస్టెన్స్ ఇస్తాను, లక్ష్మణ నాకు అసైన్ ఇచ్చారు. 72లో స్టార్ట్ చేశానండి నా సర్వీస్. ఓకే. అంటే ఛాలెంజ్గా ఆ 72 నుంచి ఒక 3 సంవత్సరాలు ఎక్కడ వెనక్కి చూడాల. ఆ 3 సంవత్సరాలలో ఈ మీరు అన్నారే మధ్యలో ఈ మానవుడు తానుడు రిలీజ్ అయింది. శోభనబాబు డాక్టర్గా ఏం చేయలేడు, మీసాలు అవి పెట్టుకుని మారువేషం వేసుకుని మొహం రంగు రాసుకుని యాంటీ సోషల్ కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. ఆ స్టైల్లో ఈ ఎస్ఐ ఎవడరా మన జగన్ లాగా ఉన్నాడు అనేది ఎవరో. దాంతో ఒక విషయం చెప్పమంటారా, ఎస్ఐని చూడడానికి 400 మంది వచ్చేవాడు గెడార్ సమ్మ సెంటర్కి. మా కానిస్టేబుల్ చెప్పాడు సాయంత్రం అప్పుడు, సార్ 400 మంది విలేజెస్ నుంచి వచ్చారు జగనేశన్ చూడడానికి, సార్ కనపడాలి సార్ అని. వెళ్ళి అక్కడికి వెళ్ళి కనపడేవాడిని, ఆ జనం అందరూ వేసేవాడిని, మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయేవాడిని. అట్లా ఇతను టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడు కదా, వీళ్ళు 3 అన్నదమ్ములు, గరికా ప్రసాద్, గరికా ప్రభాకర్ రావు, టైగర్ గరికా నాగేశ్వరరావు. వీళ్ళు ఎంతవరకు కూడా ట్రైన్లో జర్నీ చేసి ఒక బ్యాచ్ టికెట్లు కొనుక్కుని అటు ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు ఇంటర్స్టేట్ క్రిమినల్స్ వీళ్ళంతా దొంగతనాలకు వెళ్తారు. సామాన్యంగా ఒకసారి వీలు పడిపోతే ఏదో కుక్క మన పిల్లు ఏదో అడ్డం వచ్చింది అనుకోండి, సెంటిమెంట్గా రోజు దొంగతనానికి వెళ్ళరు. పిల్లు అడ్డం వచ్చిందిరా లేదా ఇంకో అడ్డం వచ్చిందిరా అని మానేస్తారు. కోడిని కోసి వెళ్తారు, నిజమేనండి? ఇదండి, కోడిని కోసి వెళ్తారట. కోడిని కోస్తారు, మంచిది చూసుకుంటారు, నెలపొడుపు చూసుకుంటారు, అమాస రోజుని మన అష్టమి రోజుని వెళ్ళరు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. సపోజు ఎవరన్నా మంచి క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, వీళ్ళలోనే సస్పెక్ట్ అని, కేడీ అని, డీసీ అని, హెచ్ఓ అని, పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, డీజీపీ ఎట్లా క్యాడర్లు ఉంటాయో దొంగలో కూడా క్యాడర్లు ఉంటాయి. ఎలా ఉంటాయి? అన్నిటికంటే చిన్న దొంగ సస్పెక్ట్, ఆడి తర్వాత కేడీ నోన్ డిప్యూటీ రైటర్, ఆడి తర్వాత డీసీ డొమెస్టిక్ క్రిమినల్, హెచ్ఓ హ్యాబిచువల్ లేకుండా 24 గంటలు దొంగతనం చేస్తాడు, జైలు నుంచి వస్తాడు, అదే రోజు దొంగతనం చేస్తాడు. ఇట్లా క్యాడర్లు ఉంటాయి.
ఇప్పుడు ఈ ఉడతలు పట్టే వాళ్ళు అంటారు పుట్టప్పుడు దెయ్యం జేబు దొంగలు తెస్తారే ఆడికి ఎవడ పిల్లనేవాడు వీడెందుకు పనికి మళ్ళీ సన్నాసిరా వీడి వల్ల ఏం కాదు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు లాంటి వాడికి పిల్లనే ఇస్తారు, స్టెఫినీలు కూడా ఉంటాయి. వాడికి డిమాండ్ ఎక్కువ, మంచి పాపులర్ పోలీసు వారు అంటే పాపులర్ దొంగ అన్నమాట. అట్లా ఆ టైగర్ నాగేశ్వరరావు 73లో 72లో వెళ్ళినప్పుడు మద్రాసు నుంచి అక్కడ పోలీసుల్ని కారం కొట్టి తప్పించుకుని వచ్చేసాడు. ఎలా తప్పించుకున్నాడు? అక్కడ ఎస్కాట్లో ఉండగా ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి అయ్యా అన్నం తీసుకొచ్చాము లేకపోతే మాంసం కూడా తీసుకొచ్చాము అని లేడీస్ వస్తారు. వచ్చేటప్పుడు మేము అన్నం చెక్ చేస్తాం. అంటే మేము ఆంధ్రాలో మాకు తెలుసు కాబట్టి, తమిళన్స్ అంత ఇది ఉండవు. అందులోనే కొంచెం కారమో లేదా గాజు బెంకులో లేదా బ్లేడు యాక్సెప్ బ్లేడో అందులో ఇస్తారు వాళ్ళకి. దాంతో తప్పించుకుని ఓసలు కోసుకుని వచ్చేస్తారు వాళ్ళు. లేకపోతే కారం కానిస్టేబుల్ కొట్టేసి వచ్చేస్తారు, లేకపోతే తుపాకు లాక్కుని వచ్చేస్తారు. ఈ టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వచ్చాడు. అట్లాగే మ్యాండర్ గుర్తి చిట్టి, ఎలియాస్ యేసరత్నం, ఎలియాస్ రామారావు మంచి గట్టోడు. మ్యాండగుత్తి నాగేశ్వరరావు, మ్యాండగుత్తి చిట్టి అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. ఆ మ్యాండగుత్తి చిట్టి కూడా అక్కడ తప్పించుకొచ్చాడు. ఆడికి కూడా వారంటీ పెండుగు. మాకు ఎందుకంటే అదర్ స్టేట్ పోలీసు విధులు పెళ్ళి వెళ్ళేవాళ్ళు కాదు, చీరాలు వచ్చేవాళ్ళ దగ్గరికి. నేను ఆ డ్యూటీ ఏంటంటే మా ఏరియాలో దొంగతనం చేసినా చేయకపోయినా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం మన డ్యూటీ. అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండేవాడిని బయట పోలీసుకి. ఈ టైగర్ నాగేశ్వరరావు మంచి రన్నరు, లీన్గా ఉంటాడు, మంచి కర్రగైరు. ఎందుకని రన్నర్స్ అంటే వాళ్ళు ఇదివరకంటే ఇప్పుడంటే లేటెస్ట్ రోజులు ఆ పని చేయట్లేదు. వాళ్ళు ఒక 50 సంవత్సరాల క్రితం పిల్లోడు పుట్టగానే ఆ బొండిసులు అక్కడ కూర్చోబెట్టి బాగా అడిగి స్టామినా పెరిగేటట్టు పెంచుతారు వాళ్ళు. అంతేగాని మనం ఏదో సొఫిస్టికేట్గా పెంచరు. ఎట్లయినా విస్టాండ్ అవ్వాలి వీడు బాడీ. ఎలా చేస్తారండి అది? ఎండలో కూర్చోబెట్టేస్తారు, గాడి సమరు రాస్తారు, పిల్లలు రఫ్ అండ్ టఫ్గా చూస్తారు. మనం ఆ వాటర్ ఈ వాటర్ కిన్లే వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ తాగుతాం, అట్లా కాదు వాళ్ళు. ఎట్లా సరే వాడు విస్టాండ్ అవ్వాలి, వాడు కాడి మీద నిలబడాలి. ఆ సిద్ధాంతం రఫ్ అండ్ టఫ్గా పెంచుతారు పిల్లల్ని. అందుకని మంచి రన్నర్ లాగా మా కానిస్టేబుల్ వారు పరిగెత్తారు వాళ్ళతోటి. నేను గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ 3 సంవత్సరాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్, 65 నుంచి 68 వరకు. నేను కాలేజీలో ఛాంపియన్ కాబట్టి ఆంధ్ర ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ 100 to 3 miles. అంటే అది ఇక్కడ పనికి వచ్చింది మీకు? ఇక్కడ పనికి వచ్చినాయి. మా ఊరు వాతావరణం కూడా బాగా పనికి వచ్చింది. కోరుకులు విలేజ్ అని కృష్ణా జిల్లాలో. ఇప్పుడు బుల్లెట్ వేసుకెళ్తామండి. ఆ బుల్లెట్ ఆపకుండా అక్కడ వదిలేసి అలా వెనకాల పరిగెత్తేవాడిని. ఈ దొంగలు ఎక్కడ ఎదురయ్యాడు? ఇదేమండి టైగర్ నాగేశ్వరరావు ఎక్కడ ఎదురాడు మీకు? టైగర్ నాగేశ్వరరావు బోయినవరపాలెం అని. కాదు, మీ ఏరియాలో దొంగతనం చేయలేదు కానీ ఎందుకు ఆయన మరి పట్టించే ధర్మం మన మీద ఉందిగా. తమిళనాడు తప్పించుకున్నాడనా? అక్కడ తప్పించుకున్నాడు కదా. అందరినీ మా దగ్గర వాంటెడ్ లిస్ట్ ఉంటుంది, ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉంటాయి. అదర్ స్టేట్ పోలీసులు వచ్చి ఎన్బిడబ్ల్యూస్ మనకి ఇస్తారు. ఒకసారి మనకి ఇస్తారు, ఒకసారి కోర్టు ద్వారా కూడా వస్తాయి. ఎవరెవరు లిస్టురా ఎవరెవరు వాంటెడ్ అనేది తీసుకుని వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాం. అట్లా చేసేవాడు నేను. ఈ టైగర్ నాగేశ్వరరావు కూడా 73లో అరెస్ట్ చేశానండి. అంత ఈజీగా దొరికాడా? 5 కిలోమీటర్ల పరిగెత్తి పట్టుకున్నాడు. వాళ్ళు అనేవాళ్ళు, మా సిఐ రామారావు గారు ఉండేవాడు, జి రామారావు అని. సార్ సిఐ గారు మీ ఎస్ఐ ఆపండి, మీ ఎస్ఐ ఆపండి అనేవాడు. నేను ఆగేవాడిని కాదు. నా వెనకాల కానిస్టేబుల్ పరిగెత్తేవాళ్ళు. ఒకసారి 2 సార్లు ఈ స్టోటపురానికను కారంజేటి మధ్యలో పెద్ద కాలం ఉంటుంది, అందులో ఆ పక్కేళ్ళ బకింగ్హామ్ కెనాల్ నుంచి 2 మునిగి చచ్చిపోయారు ఈదలేక. అయితే బోయినవరిపాలెం కానీ దేవునవతలు కానీ కీర్తివరిపాలెం బుర్రవారిపాలెం వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు పోలీస్కి. అందరు సపోర్ట్ చేసేవాళ్ళు బాగా. ఎందుకని వాళ్ళు అక్కడ షెల్టర్ పెట్టుకుని కొంతమంది మిస్బిహేవ్ ఉంటుంది, కొంతమందికి అందరూ ఒక రకంగా ఉంటారు కదా. అందుకని వాళ్ళ షెల్టర్ కోసం అక్కడ కూడా దొంగతనాలు చేసేవాళ్ళు. చీరాల మట్టికి చేసేవాళ్ళు కాదు. ఇది మనకి జడిసి. ఒకసారి నా మీద పోటీ ఇక్కడ అందరం పట్టిస్తారని చెప్పి 3 షాపులు లూటీ చేశారు. ఆ బంగారు పంచుకోకుండా మళ్ళీ మల్లెలు కోటేశ్వరరావు మనసు మళ్ళీ వాళ్ళని ముద్దాయిల్ని బంగారు మొత్తం అప్పు చెప్పాడు. మళ్ళీ మీకు దొంగతనం చేయట్లేదు కానీ మా డ్యూటీ మరి అదర్ పోలీసులు పట్టించాలి కదా మేము,
ఒకసారి ఇట్లా కదని చెప్పి థామస్ గారు అంటే 73లో టైగర్ నాగేశ్వరరావు మీకు దొరికాడండి. దొరికిన తర్వాత మీరు ఇంట్రాగేట్ చేసి వాడు రిమాండ్ పంపించాము. మద్రాసు పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకున్నారండి. అచ్చా, మీరు ఇంట్రాగేషన్ థర్డ్ డిగ్రీ ఎలా చేస్తారండి? థర్డ్ డిగ్రీ అంటే ముందు కొంతమంది మామూలుగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొట్టినా విస్టాండ్ అయ్యేవాళ్ళు ఉంటారు. అప్పుడు సపోజ్ లుంగి కట్టుకున్న దొంగలు అనుకోండి, వాడికి ప్యాంట్ వేసేవాళ్ళం. ప్యాంట్ వేసి లోపల నుంచి ఒక తొండ వదిలిపెట్టేవాళ్ళం. అది పీకుతూ ఉండేది లోపల, అయ్యా 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 అని గంతులేస్తూ ఉండేవాడు. అది కొరుకుతూ ఉండదు లోపల. వల్లాగి పొట్టికాడని, వల్లాగి జయరావు, వల్లాగి బాబా నాన్న వల్లాగి పొట్టికాడు, మంచి విస్టాండ్ అవుతాడు, మంచి హైట్ గీటు ఉంటాడు, పంచి కట్టుకుని ఉంటాడు. ఆ వల్లాగి పట్టి కూడా ఎంతైనా చెప్పటల్లా, ఇట్లా కాదురా వీడికి ప్యాంట్ వేయండి అని చెప్పి ప్యాంట్ వేసి లోపల తొండని పెట్టాం. ఇక ఏం చేస్తాడు లోపల కొరుకుతూ ఉంటే అట్లా ఒకడు పలావ పెడితే చెప్తాడు. సార్ టైగర్ నాగేశ్వరరావు ఎలా చేశారు మీరు? టైగర్ నాగేశ్వరరావు అండి ఆయనకు తొండేశారా? చెప్తాడు మామూలుగా చేయలా. కొంతమంది ఏం చేస్తానండి, నేను చెప్తాను రాసుకోండి సార్ అంటాను. నేను చెప్తాను రాసుకోండి, ఇక పోలీసులు దొరికారు అనవసరం దెబ్బలు తింటుంది దీనికి చెప్పేద్దానే మెంటాలిటీ. ఇతను కూడా కుట్టేదాకా తెచ్చుకునేవాడు కాదు, చెప్పేవాడు పలానా చేసాడు, పలానా చేసావని. వీళ్ళు యాక్చువల్గా ఇతను పోలీసులు ఎందుకు చంపవలసి వస్తుందంటే ఒక అన్లైస్డ్ రివాల్వర్ కొనుక్కున్నాడు. అంతకుముందు మేనకు చిట్టాననే. సార్ ఇప్పుడు టైగర్ నాగేశ్వర ఎన్కౌంటర్కి ముందు అంటే మోడ్ ఆఫ్ ఆపరేట్ ఎలాగుంటుందండి? మోడ్ ఆఫ్ ఆపరేట్ అండి, ఇరుక్లాస్ ఒక రకంగా చేస్తారు, పెద్దండిగల్లో ఒక రకంగా చేస్తారు, యానాది ఒక రకంగా చేస్తారు, విండో బార్ ఉంచుతారు, రూఫ్ హోల్ ఉంటుంది, లాక్ బ్రేకింగ్ ఉంటుంది. అట్లా మా దగ్గర మోడస్ ఆపరేట్ ఇండెక్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. అందులో వీళ్ళందరూ మోడస్, ఒకడేమో అన్నాలు తిని వెళ్తారు, ఒకవాడేమో అక్కడే లెట్రిన్ కూర్చుని వెళ్తారు, ఒకవాళ్ళు బాగా తినేసి అక్కడే పడుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వెళ్ళగానే మేము సీన్ చూస్తాం. అక్కడ పెంగిడి ప్రింట్స్ ఉన్నాయనుకోండి డెవలప్ చేస్తాం. లేకపోతే ఈ రకమైన నేరాలు ఈ రకంగా కోసం ఉంచాలంటే ఎవడో, అట్లా పై రూఫ్ కప్పు తీసేయాలంటే ఎవడో, విండో బోర్ రించి తీసేయాలంటే ఎవడో. ఇవన్నీ మోడల్ ఆపరేంట్ ప్రకారం, లూజ్ లిఫ్ ఇండెక్స్ ప్రకారం, నేమ్ ఇండెక్స్ ప్రకారం ఎవడు జైల్లో ఉన్నాడు, ఎవడు బయట ఉన్నాడు, ఎవడు చేసి ఉంటాడు ఇది. అట్లా దాంతోపాటు ఇన్ఫార్మెంట్స్ సిస్టమ్ ఉంటుందండి. మా జీతాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫార్మెంట్స్గా ఖర్చు పెట్టేస్తాం. ఎస్పీ గారు కూడా ఎస్ఆర్ అమౌంట్ అని డబ్బులు ఇస్తారు. మెయిన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద ఎక్కువ యాక్ట్ చేస్తాం. అట్లా ఆ మోడల్స్ని బట్టి మాకు సీనియర్ కానిస్టేబుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పేస్తారు ఆవిడ మొన్న జైలు నుంచి వచ్చాడు సార్, వాడి చేసి ఉంటాడు ఇది. కొంతమంది ఆ బంగారం మీద వెళ్తా కానీ పక్కన డబ్బులు కట్టాలన్నా కనపడేవాడికి. టీవీలో ఎత్తిపోయి దొంగలు, ఆ టీవీ ఎత్తుకెళ్తాడని పక్కన ముట్టుకోడాడు, టీవీ మీద బంగారం కాదు ఉన్నా. ఎందుకు? ఆయన మైండ్ అంతా అటు అలవాటు పడిపోతాడు. అచ్చా, ఒకవాడు మిక్స్డ్ అమ్మ ఉంటుంది, మిక్స్డ్ అమ్మ. ఆ మిక్స్డ్ అమ్మవాడు అన్నీ పట్టుకెళ్తాడు. ఆడు ఇది చేసి అది చేసి లేదు, దొరికిందల్లా పట్టుకెళ్తాడు అన్ని మూట కట్టుకుని. అట్లా ఏళ్ళనే ఈ టైగర్ నాగేశ్వరరావు అండి మెయిన్ బ్యాంకులు కొట్టడం అని కొంచెం ఛాలెంజెస్ అఫెన్సెస్ చేస్తామండి. వాడు చిన్న చేయడు ఛాలెంజెస్ అఫెన్స్ చేసి ఆ డబ్బుల్ని దాచుకునేవాడు కాదు. ఈ మనం కొంతమంది విలేజ్లో షాకర్లు ఉండదు చూడండి, పెళ్ళిళ్ళకి లేదా మంగళసూత్రం తీసుకుని డబ్బులు పెంచేవాళ్ళు. అటువంటి మెంటాలిటీ. నేను కూడా పాపులర్ అవ్వాలి, నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి, నేను కూడా అతనికి ఆ మైండ్ ఉండేది. మేము ఈటీలంతా ఈటీలో నేను చెప్పేవాళ్ళు కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా పబ్లిక్ రిలేషన్తో దొరికేవాడు కాదు, మంచి రన్నరు. ఓకే, ఇప్పుడు ఆయన చేసిన నేరాల్లో అంటే బ్యాంక్ దోపిడీ ఉందా లేదా గుళ్ళు దోచుకుని ఉందా, ఏమున్నాయి మీకు బాగా గుర్తున్నది? మెయిన్ అండి రూఫ్ హోల్ ఉంటుంది, రూఫ్ హోల్తో వెళ్ళేవాడు, లాక్ బ్రేకింగ్ చేసేవాడు ఎక్కువ. ఓకే, బ్యాంక్ డకాయిట్లు ఉన్నాయి. ఓకే, బ్యాంక్ డకాయిట్ ఏది ఉందండి? బనగానపల్లి ఉందా? బనగానపల్లి కేసు ఎలా చేశారండి? బనగానపల్లి ఇతను వీళ్ళ అన్నయ్య ప్రభాకరు, ఇంకా ఈ గజ్జిల ప్రసాద్, చవట ప్రసాద్, ఈ బ్యాచ్ మొత్తం
ఒక 8 మంది వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది ఆ బ్యాంక్కి. ఆ బ్యాంకు డకాయిటీ చేసి వీళ్ళందరూ వచ్చేసేటప్పుడు ఈ ప్రభాకర్ దొరికాడు వాళ్ళకి. ఒక సుమారు 20 కేజీలు బంగారం, డబ్బు చాలా చిక్కేసింది. మీరు అంతా పారిపోయారు. తర్వాత పోలీసులు రికవరీ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అప్పుడు మాకు కూడా ఈ గజ్జల జానకిరావు ఒకటి దొరికాడు ఇక్కడ, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం అక్కడ. వీడు దొక్కబడడం, వీడు ప్రభాకర్ దొరకడం వల్ల ఇదంతా బయటకు వచ్చింది అనమాట. సిస్టమేటిక్గా ఉంటారండి. సార్, సింహాచలం దేవస్థానం ఎవరు చేశారండి? సింహాచలం వెళ్ళే సుమారు 8 మంది. ఎవరెవరు? గజ్జల ప్రసాద్, గజ్జల జానకిరాము, నరసాబోడడు, ఉల్లాకి సాగు, ఈ నాగేశ్వర వెళ్ళాడు దాంట్లో. ఓకే. వీళ్ళంతా వెళ్ళారు. అక్కడ బాంబులు వేస్తే ఒకడు చచ్చిపోయాడు. ఆ పోదాన్ని కొట్టి ఇవన్నీ పట్టుకొచ్చారు. అప్పుడు ఎంఈ నారాయణరావు ఐజీ గారు, సుబ్బరాయుడు అని ఒక డిఎస్పీ, సిఐడి వాళ్ళు వచ్చారు. టీములు అవి పెట్టారు. అన్ని టీములు వేశారనేది 78లో. ఇదండి విజయవాడ అమ్మవారి టెంపుల్. అమ్మవారి కేసు ప్రకాష్ కుమార్ సాహు అని, ప్రకాష్ పట్నాయక్ అంటారండి, ఒరిస్సా అతను, మిలాయ్. ఇందులో నాగేశ్వరరావు లేడు, సింగిల్ అఫెండర్. అంటే అమ్మవారిని చేసే ముందు, టెంపుల్ చేసే ముందు ఫస్ట్ అరసవల్లి చేశాడు, సూర్యనారాయణ టెంపుల్. పార్వతీపురంలో కనకాపరమేశ్వర గుడి చేశాడు. విజయనగరంలో మహారాజులు కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి చేశాడు. ఇది 4వ గుడి. ఇది కూడా కేవలం ఈ వాడు ఏలుముద్ర పట్టడం వల్ల ఆడు చిక్కాడు, కానీ తమ్మ ఇంపర్మేషన్ వల్ల అది చిక్కోడు కాదు. సార్, టైగర్ నాగేశ్వరరావు అంటే వాళ్ళ గ్యాంగ్ అంతా కలిపి చేసింది. బనగానపల్లితో పాటు సింహాచలం ఒకటి, ఇంకా వేరే ఉన్నాయండి? వేరే ఇక ఇళ్లలోనూ షాపుల్లోనూ అదర్ స్టేట్లో ఎక్కువ చేసేవాడండి. అసలు టైగర్ నాగేశ్వరరావు పేరు ఎందుకు వచ్చింది? టైగర్ నాగేశ్వరరావు అంటే మద్రాసు వాళ్ళు పెట్టారు పేరు అడిగి. ఓహో. ఎవరు దొరకకుండా మమ్మల్ని కొట్టి తప్పించుకున్నాడరా ఈడు, అసలు దొంగల జైల్లో ఉండడు ఎక్కువ, తప్పించుకొచ్చేస్తాడు ఏదో రకంగా. అంటే మంచి రన్నరు, మంచి ఐడియాస్ కలిగాడు. ఈ లేడీస్ కూడా ఆడికి కోఆపరేట్ చేస్తారు. ఇవన్నీ ఇవ్వటానికి ఆడు ప్రాణం మీద ఎందుకు తీసుకున్నాడంటే రివాల్వర్ వల్ల. ఆ రివాల్వరుతో ఒకసారి ఒక ఎస్ఐను వీళ్ళందరూ రైడ్కి వెళ్తే ఆ చీరాల ఎస్ఐ మీద బాంబులు వేసాడు. పాప గలలో నెరుసులు పండి రివాల్వర్ పెట్టి జక్కరైన ఓంగాడిని కాల్చాడు. ఆడి తొడలోంచి బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి ఈయన్ని కాల్చాలనే డెసిషన్కి వచ్చింది డిపార్ట్మెంటు. నేను మణిని వాళ్ళ ఆవిడకి చాలాసార్లు చెప్పా, అమ్మ సరెండర్ అయిపోయాను, వాడికి కాల్చేస్తారు, చాలా టీములు తిరుగుతున్నాయి. అప్పుడు నేను చీరాల సెకండ్ టైం చేస్తాను 80లో. డిఐజీ గారు చక్రపాణి మళ్ళీ ఒంగోలు వెళ్ళిపోయావా, దొంగతనాలు ఆగట్లేదు, మళ్ళీ అక్కడ వైసీఎస్ వాళ్ళ బిజినెస్ కమిటీ అంతా నేను రెండోసి నేను ట్రాన్స్ఫర్ చేయమన్నారు, నువ్వు ఇక్కడ రావాల్సిందినాయా అంటే మళ్ళీ సెకండ్ టైం వేసాడు ఆయన. అప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగిందన్నమాట. ఇది అమ్మ నువ్వు సరెండర్ అయిపోయామమ్మ మణి, వాడిని కాల్చేది అట్లయినా నేను రోజు తెల్లారుజాము దాకా చెట్టుకి కూర్చున్నాడు ఇంటి ముందు న్యూ కాలనీలో. ఎందుకు? పానతం పట్టుకుందామని. ఆ చెట్టుకి కూర్చుని తెల్లారుతో దిగి వచ్చేసేవాడిని. నేను ఒక దూరం పెట్టేవాడు, నేను ఒక కానిస్టేబుల్ మీద కూర్చున్నాను చెట్టుకి. అట్లాగే ఇప్పుడు మన సింహాచలం కేసులో కూడా కావాడు చిట్టుమిచ్చాడని. సరే, మీరు చెట్టు ఎక్కి కూర్చొని దొరకని నాగేశ్వరరావు ఎన్కౌంటర్ ఎలా జరిగింది? ఇదండి అట్లా ఎన్కౌంటర్ ఎలా జరిగింది నాగేశ్వరరావు? ఎన్కౌంటర్ అంటే ఎట్లాగైనా ఈయన గాలి చేసి అనేది ఇన్స్ట్రక్షన్స్. టీం ఒకటి, ఎస్ఐ సిఐడి ఇన్స్పెక్టర్ టీం ఒకటి, నేను ఎట్లాగో చీరాల ఎస్ఐని, ఇంకొక ఏఆర్ టీం ఒకటి, ఇట్లా 4-5 టీములు వీడి కోసం తిరుగుతామంటే అక్కడ కారంచేడు గేట్ దగ్గర విజిలీపేటలో ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు కదా, పలానా చోట పలానా అమ్మాయి ఇంటికి వస్తూ ఉంటాడు అని చెప్పి. ఆ అమ్మాయిని పట్టుకుని వీళ్ళు దీంట్లో మన కోకోకోలాలో మత్తు మందు కలిపి ఇచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. వీళ్ళు దూరంగా ఉన్నారు. ఆడు తాగినాక 1-2 గంటల తర్వాత అయ్యా పడుకున్నాడు అని వీళ్ళకి చెప్పింది. చెప్తే వీళ్ళు అక్కడికి వెళ్ళారు.
ఇప్పుడు ఆ కాల్చిన ఇద్దరు లేరు. టప్ మని కాల్ చేసి పోలీస్ స్టేషన్ పరిగెత్తుకొచ్చారు. మేము ఈ పారిపోవడం ఎందుకు? పారిపోవాలంటే మళ్ళీ అక్కడ ఉండకూడదు కదా. పారిపోవడం అంటే తొందరగా అనమాట. వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వచ్చారని నాకు ఇన్ఫర్మేషన్, మన దగ్గర వాకీ టాకీ ఉండే, అప్పుడంటే సెలవు లేవు కదా, వాకీ టాకీలో మ్యానుఫ్యాక్చర్ సీట్లు ఉండి. కాబట్టి పోలీస్ స్టేషన్కి వస్తే తమ్ముడు కాల్ చేసామని, ఎక్కడ కాల్చారు నాయన అంటే వాళ్ళని కారంచేడు గేట్ దగ్గర, అక్కడికి వెళ్ళి చూడన్నారు. అక్కడికి వెళ్ళాం. నేను నా పోలీస్ ఇద్దరు కానిస్టేబుల్ అంటే వెళ్ళగానే అయ్యా జగన్ గారు, అయ్యా నమస్కారం, అయ్యా జగన్ గారు నమస్కారం, నన్ను రక్షించండి సార్, నన్ను కాపాడండి సార్, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి దండాలు పెడుతున్నాడు. బతికే ఉన్నాడు అప్పుడు? బతికే ఉన్నాడు. అంటే వైటల్ పార్ట్లో బడలా బుల్లెట్. ఓకే, బతికే ఉన్నాడు. నేను డిఎస్పీ గారికి ఆయన కవర్ చేశా. ఆయన వచ్చాడు, చూసాను సీన్ అంతా. మరి అట్లా ఈడు బతికే ఉన్నాడు, చక్రపాణి కాల్చేద్దాం అన్నాడు. నేను కాలం సార్ అండి, నేను ఎదురుపోతే వాడే మనం చూసుకుంటూ పోను, కానీ ఇట్లా కాల్చే ఇది వ్యవహారం నేను కాలం సార్ అన్నాం. మరి ఇదేం చేయాలి, ఎట్లా చేయాలంటే వాడు హోమ్ గార్డ్ ఉన్నానే, నేను కాలుస్తాను సార్ అన్నాడు. సరే ఆ బండ్లు ఎక్కించి ఆ వాటర్ పంపించి కాల్చి తీసుకొచ్చి అక్కడ వుడ్నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినాక జనంగానే వచ్చారు. అంటే వాడరులో కాల్చారా? వాడు కాల్చాడు. వాటర్ ఇద్దరు తీసుకెళ్ళి ఇక్కడ కాల్స్తే డమ్మని తెల్లారిపోతుంది, అంత వినపడదుగా. పోలీసులు ఇక్కడ కాల్చారంటారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని పంపించి కాల్పించి తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టినాక వాళ్ళ పిల్లము, నేను నా యూనిఫారం అంతా ఇసిగిపోసేసింది నా మీద. మణి నా మూడు పట్టణం పెట్టుకున్నారని. ఎవడ పెట్టుకున్నాడు అమ్మా, నేను పెట్టుకున్నానా? నీ సరణ అయిపోమని చెప్పాను, వినలేదు, ఎవరు పట్టుకున్నా కదా ఏంటి, నేను కాలుతున్నాడు ఎప్పుడో కాల్చేవాడిని. ఈ మధ్యన మీరు టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ అన్న ప్రభాకర్ ఇంటర్వ్యూ నేను మొన్న 3 రోజుల క్రితం చూసా. వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను. దాంట్లో ఎదురు గురించి చెప్పాడు. ఇట్లా మంత్రి చెప్పి 2-3 సార్లు నా గురించి కూడా మాట్లాడాడు ఆ ఇంటర్వ్యూలో. ఏమంటాడంటే, ఈ జగన్ ఎస్ఐ గారు ఇప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు, గుంటూరులో ఉంటున్నాడు. ఆయన ప్రాణంతో ఆయన ఒక్కడే పట్టుకున్నాడు, మా తమ్ముడిని ఎవరు పట్టుకెళ్ళదు. ఆయన అయితే ఎప్పుడో కలిసి చేసేవాడు ఆయన ప్రాణంతో పట్టుకుంటే ట్రై చేసాడు ఆయన అని చెప్పాడు. నీ దుంపదగ్గున బాగా గుర్తుపెట్టుకున్నారా అనుకున్నాను నేను వాళ్ళ అన్నయ్యని. అట్లాగే సార్, ఆయన టైగర్ నాగేశ్వరరావు నేరస్తుడే కాదు, నన్ను కరుడుగట్టే నేరస్తుడే. ఆయన ప్రాణాలతో కాపాడండి అని మీకు అడిగినప్పుడు మీకు బాధ అనిపించలేదు సార్ కాపాడాలని? అంటే మనమే అక్కడ హెడ్ కాదుగా, పైన హైరార్కీ ఉంటుందిగా, డిపార్ట్మెంట్లో డిసిషన్ ఉన్నప్పుడు నీకు కాల్చడానికి ఇల్లేదు, నేను అక్కడ పోటాడుకెళ్తాను అక్కడ. అంటే అక్కడ మీకు మానవత్వం చూపించుంటే బాగుంటుంది. మానవత్వం అందుకే నేను కాల్చ మానేసాగా. అంటే మీరు కాల్చకపోయినా వేరే వాళ్ళతో కాల్చిన అది కూడా నాకు అనవసరం, వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేసుకొని మనకు అనవసరమే, నేను సైలెంట్ అయిపోయాను. అది కూడా పాపమే కదా. పాపమే. ఒక మనిషిని చంపుతారు విషయం మీకు తెలుసు, నేరస్తుడే, ఆయన నేను సపోర్ట్ చేయట్లేదు. తెలుసు తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఒకసారి దాన్ని మనం అనుభవించాల్సిందంట, అనుభవించాలి, తప్పదు. టైగర్ నాగేశ్వరరావు ఎన్కౌంటర్ అయిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు, మీ మీద ఇసుకంది వేశారు. అక్కడితో నేరాలు ఆగాయా, లేదు తర్వాత కూడా కొనసాగాయా? ఆయన అనుచరులు ఎవరైనా వచ్చారు? తర్వాత కూడా జరిగినాయి నేరాలు ఏం ఆగల. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి చాలా మంది ఉన్నారంట, అక్కడ దొంగతనం చేసి అందరూ ఉన్నారు. వాళ్ళందరూ తిరగబడ్డారు మరి మీ మీద? జనం వచ్చేసారు, సుమారు 7-8 వేల మంది వచ్చేసి ఊరేగింపుగా ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ పూలు జల్లి అయితే ఊరేగింపుగా దగ్గర ఒక రోజంతా పెట్టింది. అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే అన్ని బాగా మంచి ప్రొఫెషన్ తీసి చాలా టైం పట్టింది ఆ ఊరేగింపు అక్కడికి రీచ్ అవ్వడానికి. అక్కడ తీసుకెళ్ళి స్టోర్పురం తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ పక్కనే చిన్న మందిరంలో కట్టారు వాళ్ళు. అవును, అక్కడ టైం పట్టిందండి. అభిమానులు ఉన్నారు బాగా అతనికి. సార్, మీకు చాలామంది దొంగలు చూస్తుంటారు, ఈ టైప్ ఆఫ్ దొంగని ఎక్కడ చూసారా? టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఇటువంటి వాళ్ళు, అంటే ఒక దొంగకు కూడా అభిమానులు ఉంటారనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దొంగలంటే పాలసీని బట్టి ఉంటుందండి. ఆడి సంపాదించుకుంటున్నాడా, 4 రూపాయలు పడుతున్నాడా అనేది చూస్తారు కదా జనం.
అందుకని వీడికి ఆడు సంపాదించుకోడు. చాలామంది సంపాదించుకున్న దొంగలు ఉన్నారు, కానీ వీడికి ఏం మిగలలేదు అక్కడ. నలుగురి కోసం చూస్తాడు, అది హ్యాపీగా ఆడు చేస్తూ ఉంటాడు. సంపాదించుకున్న దాంట్లో నలుగురికి పెడతా ఉంటాడు. నాకు అంతకాలం ఇంతకాలం పోటాడు. కొంచెం జనరస్గా దొంగల్లో కూడా మన మనుషులు వాళ్ళు జనరస్గా ఉంటారు కదా, పోటాడేవాడు ఓటాల కోసం ఉండడు కదా, అట్లా ఆడి స్టైలు. అంటే ఆయన రాజకీయంగా రావాలనుకుంటున్నాడు, అది వాస్తవం? రాజకీయం కాదు కానీ అదొక మెంటాలిటీ. ఏదో మంచి ఉపయోగపడాలి, జనాలకి మంచి పేరు తెచ్చుకోవాలి, నన్ను ఎవడో దొరకకూడదు, నన్ను అందరూ మెచ్చుకోవాలి, వాళ్ళకి ఉంటుందిగా నేను మంచి అనిపించుకోవాలని, ఆ టైప్. కానీ ఆయన చేసే నేరాలు ఎక్కువగా బాగా వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారస్తులను టార్గెట్ చేశాడు, వాస్తవం అది? ఏదండి? వడ్డీ వ్యాపారస్తులను ఎక్కువగా టార్గెట్ చేశాడు అన్నది. వడ్డీ వ్యాపారస్తులు జనరల్గా ఏరియాలో వడ్డీ వ్యాపారస్తులు కాదు కానండి, వడ్డీ వ్యాపారం ప్రత్యేకంగా ఎంచుకున్నాడు కాదు. ఈ గోల్డ్ షాపులు కానీ లేదా పెద్ద పెద్ద ఇళ్ళు కానీ అట్లా వాళ్ళు ముందు రిక్కీ చేస్తారు కదా, ఎవరింట్లో ఉంటారు, ఎవడు బాగా చేస్తున్నాడు, అంతా వడ్డీ వ్యాపారస్తులు కొడదాము, దేశాలు పెడదాం అనేది ఆ లెవెల్లో కూడా ఆలోచించరు పెద్దగా. సార్, టైగర్ నాగేశ్వర వ్యవహారం పక్కన పెడితే మీరు చీరాల తర్వాత గుంటూరు కూడా పనిచేశారు. అప్పుడు ఒక డిఎస్పీ గారు ఉండేవారండి, రంజిత్ కుమార్ గారండి. ఆయన అప్పుడు బాగా పాపులర్ పోలీస్ ఆఫీసర్. ఆయన చేసిన మంచి వర్క్ ఏం గుర్తుంది చెప్పండి. ఎందుకంటే ఎల్వీఆర్ క్లబ్లు అంటే క్లబ్బులు మూయించిన ఆఫీసర్ని ఏ విధంగా అక్కడ రాజకీయ నాయకులు అన్ని ట్రాన్స్ఫర్ చేయించాలని చూశారు. ఆయన గన్నవరంలో అక్కడ ఆ జిల్లాలో అప్పుడు జిల్లా లెవెల్లో ఒక ఎస్ఐ జిల్లాలో ఉంటే ఇంకో జిల్లాకి మార్చేవాళ్ళు కాదు. అప్పుడు వెస్ట్ గోదావరిలో నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. డిఎస్పీ ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చాడండి. ఎక్కడికి? గుంటూరు. ఓకే. డిఎస్పీగా ఉండగా అప్పుడు సిస్టమేటిక్గా పాలిష్డ్గా ఉండే పోలీస్ ఆఫీసర్, మంచి పేరు గల ఆయన. ఆంధ్రాలో మంచి పేరు ఉండేది, అట్లాగే హైదరాబాద్ కూడా మంచి పేరు ఉండేది. వాళ్ళ అబ్బాయి కూడా ఐజీ అడిషనల్ డీజీ అయినట్టున్నారు కదా, ఆయన గుంటూరులో చదువుకున్నారు. పిల్లలు అంతా కూడా మంచి గట్టి సిస్టమేటిక్ పోలీస్ ఆఫీసర్, పాపులర్ పోలీస్ ఆఫీసర్. ఆయన పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. ఇప్పుడు ఆయన చేసేటప్పుడు నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్. ఒక్కసారి నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్గా ఉండగా 3 days లీవ్ పెట్టి వెళ్ళా. మళ్ళీ నేను వచ్చాను. లీవ్ నుంచి రాగానే తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక 8 మంది డకాయిట్స్ ఉన్నారు. అలా మన జిల్లాలో ఉండే అన్లోకేటెడ్ కేసులన్నీ ఉప్పేసుకున్నారు, అలా చేశారు. సిఐ గారు, మీరు నాకు ఒక 8 మంది ఎస్ఐలు ఉండేవాళ్ళు, క్రైమ్ ఎస్ఐలు, 6 కానిస్టేబుల్ స్టేషన్, 2 స్పెషల్ ఎస్ఐలు ఉండేవాళ్ళు. వెళ్ళి ఒక ఎస్ఐ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి రిపోర్ట్ ఇవ్వండి, వాళ్ళందరూ అరెస్ట్ చూపించాలి. నేను ఆల్రెడీ ఐజీ గారికి చెప్పాను, మా జిల్లాలో కేసులన్నీ పట్టేసుకున్నామని. ఆ బ్యాచ్ని చక్రపాణి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసి అరెస్ట్ చూపిస్తామని వెళ్ళామన్నాడు. సరే, నేను మా ఎస్ఐలు తీసుకుని తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అప్పుడు నేను క్రైమ్ ఎస్ఐ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అనమాట. తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ తీరు అబ్బాయి బయటకి లాకప్ నుంచి బయటకు తీసేటికి వీళ్ళందరూ అయ్యా అయ్యా అని వస్తున్నారు బయటికి. ఏంట్రా ఈ దెబ్బలు ఏంటి, ఇయ్యండి అనేటికి, ఏంట్రా ఏం చేశారా మీరు, అసలు ఎవర్రా? అయ్యా మాది తాడికొండ దగ్గర సార్ అన్నారు. ఏంట్రా ఈ నేరాలు ఏం చేశారా, రాయంట్రా వీళ్ళందరూ స్టేట్మెంట్ అంటే, నువ్వు ఎక్కడ చేశారా, నువ్వు ఎక్కడ చేశారంటే, అయ్యా మేము ఒక్క నేరం చేయలే, మేము కోళ్ళు పెట్టుకునేవాళ్ళం, ఆ రాత్రిపూట కోళ్ళు గిళ్ళు పట్టుకుంటూ ఉంటాం, లేదా ఆటోలు బెదిరిస్తూ ఉంటాం, ఆ నేరాలు ఏంటి అయ్యండి ఇయ్యంటూ మమ్మల్ని ఎరగొట్టేసి ఫుల్ ఇంట్రాగేషను, బ్లాక్ అండ్ బ్లూ ఫుల్ కోటింగ్ వేసేసి ఉన్నాయి మొత్తం ఉప్పించేశారు వాళ్ళతోటి. ఆ విచిత్రం ఏంటంటే, అప్పుడు తెనాలి లాకప్లో ఒరిజినల్ అఫెండర్ అక్కడ ఉన్నాడు, తెనాలిలో నేరం చేసినాడు. ఆ నేరం కూడా వీళ్ళు ఒప్పేసుకున్నారు. వాళ్ళందరూ సరే అన్ని స్టేట్మెంట్ రాసుకుని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము ఎస్ఐలు తీసుకుని. సార్ ఏం చక్కపండి, వాళ్ళని అరెస్ట్ చూపించేసేయాలి అన్నాడు. ఏంటి సార్ చూపించేది, వాళ్ళొక నేరం కూడా చేయలేదు, కోళ్ళు పెట్టుకునే వాళ్ళు అని నా మీద కయ్యమన్నాడు. ఏం మాడుతున్నావు నువ్వు అన్నాడు. ఏం మాడుతున్నాడు సార్, నేను వాస్తవం మాడుతున్నాను, వాళ్ళు నేరాలు చేయలేదు, కోళ్ళు పెట్టుకునేవాళ్ళు, మీరు చేయమంటే మేము చేయం, ఇక్కడ పాప పనులు, ఎవడ పాపం మూట కట్టుకుంటాడు సార్
అమాయకులు తీసుకెళ్ళి మటల కేసులు పెట్టాలా? నేను పెట్టను, మీ శాతం నేను చేయించుకున్నాను. అయితే నిన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాడు, చేసుకో. నేను కరీంనగర్ పంపిస్తాను తెలంగాణ, చేసుకో అనేదానికి ఇంకా రేజ్ అయిపోతా ఉన్నాడు. నీ జీప్ సీజ్ చేస్తా అన్నాడు, చేసుకో. నీ ఆఫీస్ తాళం వేస్తాడు, వేసుకో. అడిగి మెంటలు వచ్చేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఆయన బయటకు వచ్చేసి మా లాలాపేట ఎస్ఐ ఉంటాడు, అరే నా జీబు సీజ్ చేస్తానంటాడు ఎస్పీ గారు. ఆడు జీబు వద్దు, నా పొందవద్దు, రా వెళ్తా, నీ మోటార్ సైకిల్ దిగిరా. జీబు డ్రైవర్ వస్తున్నాడు, సార్ అని. బరాబర్ నీ జీబు ఏమొద్దు, నేను ఎస్పీ బంగారు పెట్టుకుని జీబు నాకు అక్కర్లేదు జీబు అని మోటార్ సైకిల్ మీద లాలాపేట వెళ్ళిపోయి మా రైటర్కి చెప్పి, ఎస్పీ గారు మన ఆఫీస్ తాళం వేస్తానంటున్నాట, న్యాయం కోసం ధర్మం కోసం నిలబడేట్టుకు ఒక అరగంటలో వచ్చేసాడు పాపం. ఒక సిన్సియర్ ఆఫీసర్, అతను సిన్సియరే. ఇప్పుడు లేడు పాపం. నాగరాజు వచ్చి, సారీ సార్ మీ ఆఫీస్ తాళం వేయాలి సార్ అన్నాడు. నువ్వు వస్తావని తెలిసిన నువ్వే కానీ దగ్గర ఉండేది ఎస్బీసీఏవు, సరే వేసుకో. న్యాయానికి ధర్మానికి నిలబడినందుకు నా ఆఫీస్ తాళం వేయటకు వచ్చావు నువ్వు అని కళ్ళంటారు 2 బొట్లు నీళ్లు వచ్చినాయి. న్యాయం కోసం పడితే ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా, వేసుకోమని వెళ్ళిపోయాం. 2వ రోజున డిఐజీ గారు కవర్ చేశారు. ఏం చక్కడపడి నీ ఆఫీస్ తాళం వేసాడు అంటగా పేపర్లో వచ్చింది ఈనాడులో అన్నాడు. డిప్యూటీ ఎస్పీ మీద సంగతి తేల్చేస్తున్నాడు. సార్ ఆయన ఏదో ఇచ్చాడు ఐపీఎస్ మీద వాళ్ళకి, మాకెందుకు సార్, మేము ఎస్పీ గారు ఆయన ఐజీ గారికి చెప్పేసాడా, నేనేమన్నా సార్ రిపోర్ట్ అన్నాను. నీ కర్మ వెళ్ళు రిపోర్ట్ తాడు సంగతి తీసి వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు పడేది కాదు. సరే ఈ పన్నోళ్ళతో నాకెందుకే రిపోర్ట్ ఇవ్వలేదు. అప్పుడు తర్వాత కవర్ చేసి మరుసటి రోజున డిఎస్పీ గారు కవర్ చేశారు. ఎస్పీ గారు అమ్మారంటే వెళ్ళా, ఏమా పేపర్లో ఏం చేయమంటే అన్నాడు. ఎవరు? ఎస్పీ గారు. పేపర్లో ఏం చేయనా, నేను గుంటూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ని, నేను ప్రెస్ మీట్ పెట్టామండి సార్, నా ఆఫీస్ తాళం వేయాలంటే నాకేగా బ్యాడ్ నేమో, ఇడే ఎతక పని చేసాడు ఆఫీస్ తాళం వేసారట జనం, నేనెందుకు తాళం వేసుకుంటా, నా ఆఫీస్ నేను ఎందుకు పేపర్ ఇస్తాను సార్, నేను మీటింగ్ పెట్టేవాడిని, ప్రెస్ మీటింగ్ పెట్టేవాడిని అని చెప్తా. సరేలే ఇదిగో తాళం చేతికి పట్టుకెళ్ళి అన్నాడు. నేను వెళ్ళను సార్, ఎవడైతే వేసాడో వాడు ఇమ్మను, నేను సాయంత్రం వస్తా ఆఫీస్కి, అంతకీ మీ తాళం చేస్తున్నా నేను ఉత్సాహపడిపోయి వెళ్ళి ఆఫీస్ తీసుకునేవాడు కదా సార్ నేను అని నేను డిఎస్పీ చెప్తున్నాడు. తీసుకోయా, నేను తీసుకోను, సాయంత్రం వస్తా, ఆఫీస్ ఓపెన్ చేయమను. అట్లాగే సాయంత్రం ఓపెన్ చేసాడు, వెళ్ళాను అనమాట. అట్లా జరిగిందండి ఇది. అంటే న్యాయం కోసం నిలబడినందుకు. అంటే రంజిత్ కుమార్ గారు ఏమన్నారండి అప్పుడు? ఇంకొక ఆయన వెంకటేశ్వర్లని వీళ్ళంతా ఉండేవాళ్ళండి. అంటే మన సంగతి తెలుసు కదా వాళ్ళకి. ఒకసారి ఎన్టీ రామారావు మీద రాళ్ళు వేస్తే గుంటూరు టౌన్స్ ఉండగా ఫుల్ లాఠీచార్జ్ చేయించినాడు. కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రెస్ వాళ్ళు అందరూ దెబ్బలు తగిలి. ఎవరు చేయమన్నారు? రాళ్ళు వేసారు వాళ్ళు ఎన్టీఆర్ మీద. వెళ్తామండి గడియార సమస్య సెంటర్లు గుంటూరులో. ఈ రోడ్డుకి ఇటు పక్కనేమో తెలుగుదేశం ఉంది, ఇటు పక్కన కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు భలే పని చేసేవారు అని చెప్పి ఎవడో సాక్ష్యం చెప్పటలా, ఒక వీళ్ళందరూ ఫోటో తీసుకుని పేపర్లో వేసుకున్నారు, మేము భలే సీఎం మీద రాళ్ళు వేసామని. తెల్లారి పొద్దున్నే ఆంధ్రజ్యోతిలో దేంట్లో వచ్చింది పేపర్లో, ఆ పేపర్ కట్టుకుని తీసి వీళ్ళందరూ పేర్లు రాసి అందరం ముద్దాల కింద ఎఫ్ఐఆర్ కట్టుకోటి అందరూ. అదేగా సాక్ష్యం. చాలా కాలం దిగారు పాపం కోర్టు చుట్టూ, సాక్ష్యాలే ఉంటాయి వాటికి. అట్లాగే పేపర్ వాళ్ళగా నేను అపాధి చెప్పమన్నారా అన్నాడు ఎస్పీ గారు. నేను చెప్పను, ఉద్యోగం రాజీనామా చేసేస్తాను కానీ అపాధి చేసే సమస్య లేదు. నేనేం తప్పు చేశానంటే ఎందుకు రాజీనామా చేయాలి, ఎందుకు నేను అపాధి చెప్పనన్నానండి. అట్లా. సార్ గుంటూరులో క్లబ్లు వ్యవహారం ఏంటండి? గుంటూరులో నేను టౌన్ సీగా ఉండగా ఒక 12 క్లబ్లు ఉండేయండి. అందులో ఎక్కువ ఎల్వీఆర్ క్లబ్ ఏంటండి? ఎల్వీఆర్ క్లబ్ ఎవరు రెడీ చేసేవాళ్ళు కాదు. ఎందుకు? అది ఒక 100 సంవత్సరాల నుంచి ఉంది. మేము బిలియర్డ్స్ ఆడతాము, టెన్నిస్ ఆడిస్తాము, అందరూ స్పాన్సర్ చేస్తామని చెప్పి ఎస్పీని, డిఐజీని అందరినీ పిలిచేవాళ్ళు చీఫ్ గెస్టులుగా. అరవిందరావు గారిని పిలుతా ట్రై చేశాను ఎనలా. ఇటువంటి ఫంక్షన్కి వెళ్ళేవాడు ఆయన కొంచెం సీనియర్ ఆఫీసరు, ఆయన వెళ్ళలేదు. తర్వాత నేను మీనాగారు సిన్సియర్, ఆయన ఎవరి మాట వినేవాడు కాదు, డైరెక్ట్గా సీఎం లెవెల్లో మాట్లాడుతూ ఉండేవాడు ఆయన మీనాగారు కూడా. నేను మొత్తం అవన్నీ రెడీ చేసి లోపలేస్తే మూసేశారు ఆ దెబ్బతోటి. అప్పుడు మాకు జేవీ రాముడు గారు ఉన్నాడు ఏఎస్పీ గారు. నేను జేవీ రాముడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఐ వాంట్ టు క్లోజ్ ఆల్ ది క్లబ్స్ అన్నాను. కొంతమంది హైకోర్టులో వాళ్ళకి స్టే ఉంది కదా, ఎట్లా ముగిస్తామన్నాడు ఆయన.
సార్ చీరాల్లో 10 కేసుల్లో ముద్దాయిగా నిలబడ్డాను నేను. హైకోర్టు చుట్టూ తిరిగాను సార్, జిల్లా కోర్టు చుట్టూ ముద్దాయిలుగాను. నేను మీకే అభ్యంతరం, నాకే అభ్యంతరం, బ్రహ్మాండంగా ముగించన్నాడు. మా ఎస్ఐలు పిలిచి మొత్తం క్లబ్బులన్నీ A to Z మొత్తం, అంటే మనం కొంతమంది పోలీసు ఉంటుంది కదా వ్యవహారం, మా వాళ్ళు చెబుతుంటారు సార్ నువ్వు హైకోర్టుకి చేయి తీసుకొస్తా నీ జోలికి రామంటారు వీళ్ళు. మా ఎస్ఐలు అందరూ పిలిచి అప్పుడు ఏమనుకున్నారంటే జనం ఎవడో కుర్రోడు వచ్చాడు 86లో టౌన్ సీడు ఎంతకాలం చేస్తాడు వీడు అనుకున్నారు వాళ్ళు. మన సంగతి తెలియదు. గుంటూరు జిల్లాకి నేను ప్రకాశం జిల్లా వేసాను కదా, 86లో లాండర్ సీ వచ్చానంటే 3.5 సంవత్సరాలు. ఎవడో ఇప్పుడు ఒకసారి మెడికి వీళ్ళందరూ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు నన్ను ట్రాన్స్ఫర్ చేయమని. రైట్, ఆ సీఏ కాబట్టి ఇంకా మీకు కొంత ఆస్తులు మిగిలినరా లేదా మొత్తం తగిలేసేవాళ్ళు, మూసుకుని వెళ్ళండి అన్నాడు. అప్పుడు కోడేశ్వర ప్రసాద్ హోమ్ మినిస్టర్ ముందే వసంత నాగేశ్వరరావు, తర్వాత కోడేశ్వర ప్రసాద్ అంటే వీళ్ళంతా వెళ్ళి అయ్యా ఆ సీఏ ఏమో మన కమ్మాశాస్త్రులని తాడిచెట్టు వెంకటరావును పండురాజుకి తగలబెట్టారు, అలాగే ఒక 50 కేసులు తీసేసాం. ఎవడైతే పోలీసులు తీసేస్తారో వాళ్ళందరూ నాయకులు అయిపోతూ ఉంటారు. ఒక 50 కేసులు ఇస్తే గవర్నమెంట్ రాగానే 50 కేసులు విత్డ్రా చేయమన్నారు. ఆ రైడ్లోనూ 3 దొరికారండి. ఆ రంగా చచ్చిపోయిన 88 డిసెంబరు 25, 26 ఉంది కదా, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేటికి మొత్తం అన్నీ పికెట్ పెట్టేసి చెక్కింగ్ బింగ్ చేసేది 3 దొరికారు. ఆ 3 దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు మీరంటే అనంతపూర్ వాళ్ళు ఇంటర్గేట్ చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేశాం సార్ మాది అనంతపూర్ అన్నారు. సరే అని ఎస్పీ గారు చెప్తే ఆ సీఈడీ వాళ్ళకి వాళ్ళకి హ్యాండ్ మనకెందుకు గోలండి, మేము ఆనందపూర్ పంపించేసాం వాళ్ళని. ఆ నైటు దగ్గర 20 రోజులు కర్ఫ్యూ పెట్టామండి. నా సెంటర్లో ఒకటి కాల్ చేసాం. బల్వీందర్ సింగ్ అని ఎస్పీ గారు మాచర్లు ఉండిపోయాడు ఆ టైంలో. ఇక గుంటూరు అంతా అట్టుడుగుతూ ఉందన్నమాట. కామరాజ్ కృష్ణమూర్తి గారు డిఎస్పీ గారు, చక్రపాణి నా వెనకాల ఉండమ్మ నువ్వు సార్ నన్ను వదిలిపెట్టండి, నేను మీరో పక్క నేనో పక్క వెళ్ళాలి కదా, ఇద్దరు ఒకసారి ఉంటే అట్లా అని ఎస్పీ గారు వచ్చి ఇద్దరిని తిట్టాడు. ఇద్దరు ఒకసారి ఎంచుకున్నారు ఇక్కడ. నా సెంటర్లో లూటీలు చేస్తాం ఒకటి కలిసి చూసాం. ఒక 20 రోజులు కర్ఫ్యూ పెట్టామండి. తర్వాత ఈ వంగపేటి చలపతిరావు గారు సార్ మీరు మీకు పట్టుకున్నారని తెలిసింది, ఏమయ్యారు సార్ వాళ్ళు ఏంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి అన్నాడు. మా దగ్గర లేనైనా అప్పుడే ఆర్డర్ చేసాం వాళ్ళకి, మా దగ్గర అనంతపురం పంపించేసాం అని చెప్పామన్నమాట. అప్పుడు అంటే రంగా గారిని చంపిన వాళ్ళు అనంతపూర్ గ్యాంగా? అనంతపురం వాళ్ళు 3 అంటే బ్యాచ్ బయట నుంచి వచ్చారు. అసలు ఎవరండి చంపింది? ఇప్పటికీ మిస్టరీగా ఉంటుంది అది. అంటే మిస్టరీ అంటే 100కు 100 పాళ్ళు పొలిటికల్ మర్డర్, అందులో అనుమానం. అవును, పొలిటికల్ మర్డరే కానీ వెనక చేసింది ఎవరు, చేయించింది ఎవరు? చేయించింది ఉంటారు కదా, నాయకులు ఉన్నారు కదా, ఎవరో తెలియసిన లీడర్స్. ఆ లీడర్స్ అంతా కలిపి అసలు ఆయనకి తెలియపోవచ్చు ఎన్టీ రామారావుకి. ఆయన ఇటువంటి తెలిస్తే నాకు తెలిసిన వరకు కొంచెం జనరస్గా ఉండే వ్యక్తి కదా. ఇక మిగిలిన లీడర్లు ఉంటారు కదా సెకండ్ గ్రేడ్, వీళ్ళంతా కలిసి అనంతపూర్లో కొంతమంది లీడర్స్ ఉన్నారు కదా తెలుగుదేశం, వీళ్ళంతా కలిసి ప్లాన్ ప్రకారం నాన్ లోకల్స్ తెప్పించారు, వ్యాన్లు వేసుకెళ్ళారు, బాంబులు వేసారు. ఎట్లా చచ్చిపోతానో అతగా తెలుసు, చంపేస్తారని రంగా కూడా అట్లా చంపేసిన ముందు బాంబులు వేసి అందరు పరారి అయిపోయారు. అక్కడ నుండి చంపేశారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ 3 దొరికారు రంగా చంపిన వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారు? ఎవరు పిలిస్తే వచ్చామని చెప్పారు? అంటే అనంతపూర్లో పలానా ఆ లీటర్ పంపాడు ఏ లీటర్ పంపాడు అంటే ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు మాకు ఆ లెవెల్లో కూడా వెళ్ళాం. ఇంకా ఓకే, ఇప్పుడు అనంతపూర్లో అప్పుడు ఉందా ఎవరు, మన ఈయన పరిటాల రవి గారే ఉంది అక్కడ, తెలుగుదేశం ఎవరు ఉంటాడు అక్కడ? ఎవరు లేరు, ఆయనే కదా, ఆయనగా అక్కడ ఉండేది. ఆయన అనుయాయులు కానీ ఆ క్యాడర్లో అట్నుంచి ఆ డైరెక్షన్లో. సరే, ఆయన మనుషులు పంపించారు అనుకుందాం. ఇక్కడ గుంటూరులో టీడీపీ నాయకులు ఎవరు ఆయన్ని ఎంగేజ్ చేసింది? గుంటూరు కానీ విజయవాడ కానీ? గుంటూరులో ఎవరు లేరండి. విజయవాడలో ఎగనెస్ట్ వాళ్ళు ఉంటారు కమ్మా, వాళ్ళు ఎగనెస్ట్ వాళ్ళు దేవినేని గురు అని వాళ్ళని మొత్తం కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు. అచ్చా, అంటే వీళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చి మర్డర్ చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం అండి, సెట్టింగ్ అంతా. అది అయ్యప్ప మాల్లో వచ్చారు కదా అందరు. అయ్యప్ప మాల్లో అంటే నేను ఆ తర్వాత అక్కడ స్పాట్ విజిట్ చేయలేదు. ఓకే, మీ సర్వీసులో జనరల్గా పోలీస్ అనగానే మీరు చెప్పారు చూసారా, చీరాల్లో ఒక ఎస్ఐని చూడడానికి మిమ్మల్నే కాదు జనరల్గా మంచి ఎస్ఐ అను కానీ పబ్లిక్ వచ్చి చూసి వెళ్తుంటారు. అంటే కాదండి, అప్పుడులో ఉన్న పరిస్థితి ఎలాగుంటుంది అప్పుడు అంటే పోలీస్ అనగానే ఒక హీరో,
అది క్రమేపీ ఇప్పుడు పోలీసులు చూడగానే చాలా చులకన భావం వస్తున్న అలా ఎందుకు వచ్చింది అనుకోవచ్చండి? అంటే మనుషుల్లో స్వలాభం మెరిగిపోయి పాపులర్గా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి, మనం ఏదో ఖర్చు పెట్టాము సంపాదించుకోవాలి, ఆడి సంపాదించుకోలేదు నేను వచ్చిందా, లేదా పొలిటికల్ సంపాదించుకోవట్లేదా, ఇంకోటి ఆడి అనేది జనరేట్ అయిపోతున్నాయి సిస్టమ్స్ అన్ని, రీజనరేట్ అయిపోతున్నాయి సిస్టమ్స్ అన్నీ. అప్పుడు ఆ రోజుల్లో మరి ఒక ఎస్ఐని 500 మంది 400 మంది సెంటర్కి వచ్చి జగన్ ఎస్ఐతో వచ్చారంటే నాకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాట. ఆ ఉద్యోగం చేసే కాబట్టి ఇప్పుడు నాకు 76 ఇయర్స్ ఏజ్, దర్జాగా ఉన్నారు, ఇప్పుడు సంతోషం ఉంటుంది మైండ్లో. అంటే నా ఎత్తు ధనం ఇచ్చినా ఎవరికి తలకమించేవాడు కాదు ఎవరికి. ఒకసారి మినిస్టర్ గారు 74లో మినిస్టర్ గారు రమ్మన్నారు సార్ అన్నారు. అంటే మినిస్టర్ గారి దగ్గర రావాలా, ఎక్కడ రావాలంట, ఇంటికి రమ్మన్నారు సార్ అన్నాడు. ఇంటికి రాను, ఇన్స్పెక్షన్ బంగ్లాకి వస్తాను, ఆయన ఇంటికి వస్తే నేను ఉద్యోగం చేయాలి ఇక్కడ నాయన, అక్కడ రాను చెప్పి ఇన్స్పెక్షన్ బంగ్లాకి వస్తానని చెప్పాను. అంటే అట్లా ఉండేది. మరి ఇప్పుడు మినిస్టర్ గారు ఇంటికి కానీ ఎమ్మెల్యే ఇంటికి రానన్నా ఊరుకోరు ఇప్పుడు ఈ రోజుల్లో. ఎమ్మెల్యే కార్పొరేట్ ఇంటికి కూడా వెళ్తున్నారు, సర్పంచ్ ఇంటికి కూడా వెళ్తున్నారు. మరి ఈ రోజుల్లో ఎవరైనా చెప్పగలుగుతాడా, చెప్తాడు ఉంచుతారా? సార్ మీరు నిజాయితీకి నిలువటద్దు అనుకుందాం మీరు చెప్తున్నారు, కానీ మీరు డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు ఎక్కడ అంటే ఎవరిచ్చినా నీ పోటీ 10 మంది కొంటానరా. ఇప్పుడు మా విలేజ్ అంటే 2 రకాలు ఉంటాయండి. డబ్బులు అడగడం వేరు, మీరు మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు బహుమతిగా ఇచ్చేది వేరు. ఒక్కోసారి బ్రహ్మకైనా ఇది పుట్టింది రెమ్మ తెగులని, ఒక్కొక్కసారి అనివార్యమైన కారణంతో, ఒక్కోసారి పొరపాటున ఇట్లా లబ్ధి పొందినప్పుడు ఏదన్నా మా ఎస్ఐలో సిఏలో ఎవరైనా ఇచ్చినా ఒక సిస్టమేటిక్ ప్రకారం ఉండేది మా మిస్సెస్. అందుకనే మహాతల్లి ఇప్పుడు ఆవిడ నేను తలుసుకుంటూ ఉంటాను అనమాట. ఎట్లా సిస్టమేటిక్ ఉండేదంటే, ఏమండి వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చారన్నారు కదా, అవి బీరోలో పెట్టమాకండి, మీరు వేరే పెట్టుకోండి, మీరు ఇదేని కొట్టుకుని వాడుకోండి, ఆ డబ్బుల్ని జీతం డబ్బులు కలపమాకండి, నేను పిల్లలు ఫీజు కట్టుకోవాలి, నేను కార్తీక మాసంలో భోజనాలు పెట్టుకోవాలి, లేదా గుళ్ళో పూజలు చేయించుకోవాలి, పిల్లలకు పుస్తకాలు కొనాలి, ఆ పాప డబ్బులు నాకు దగ్గర కలపమాకండి, వీటిలో అవి ఇక్కడ రానిమ్మాకండి, బీరువాలు పెడితే ఊరుకోను అనేది. అట్లా నా డబ్బులు నేను జీతం కూడా అడిగి లెక్కెట్టేది కదా, నేనే ఇచ్చే బీరువాలు పెట్టేవాడిని. అవి ఇట్లా మీరు చెప్పినట్టుగానే నేనేమో సత్యరిచంద్రుడని చెప్పను. ఇన్నాడు చెప్పినే బ్రహ్మకాయని పుట్టి బ్రహ్మ తెగులని ఎవడో సాయం చేశాడు సార్ అని ఎవడో ఇస్తాననుకోండి, ఓసారి కాదనలేము. నేను మటుకి ప్రాణం పోయినా ఎవరి దగ్గర నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి నేను నాకు బొరకు ఎక్కేది కాదు. ఎవడరా నువ్వు నీ పుట్టాడు 10 మంది కొంటాను, ఎవడరా మా ఊరు షావుకారు వెంకటరావు గారు మా తాతయ్య గారు, నేను షావుకారు మనవంటరా, మా షావుకారు మా తాతయ్యకి 150 ఎకరాల పొలం మా విలేజ్లో, మా నాన్నగారు వెంకటేశ్వర గుడి కట్టించారు, 5 ఎకరాల పొలం రాశారు సోమవారికి, 5 ఎకరాలు ఇప్పుడు 8 కోట్లు ఉంటుంది. ఇప్పుడు మేము కూడా మా మిస్సెస్ మా ఊరు సర్పంచ్ అయిన తర్వాత గుంటూరులో కట్టిద్దామంటే మా ఊరంతా అడిగారు, అమ్మా మీ మామగారు వెంకటేశ్వర గుడి కట్టించారు, మీరు బాబా గుడి గుంటూరు కడితే ఉంది, మన ఊళ్ళు కట్టించండి అన్నారు ఆవిడ. ఒక 80 లక్షలు పెట్టి ₹1 సందా తీసుకోకుండా నా కొడుకు గుడి కట్టాడు మా విలేజ్లో. ఈ మధ్యనే ప్రతిష్ట అయింది, సోమవారం ప్రతిష్ట. సార్ సాధారణంగా పోలీసుకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయండి? అంటే క్లబ్బులు వైన్ షాప్ నుంచి కాకుండా ఇదిగో నీకు బెయిల్ ఇస్తామను, లేకపోతే నేను కేసులో తీసేస్తామను, లేదా నేను ఇంక్లూడ్ చేస్తామను, లేదా నీ కేసులో ఎలిమినేట్ చేస్తామను, నేను డైరెక్ట్గా నీ పేరు లేదను, రకరకాల వ్యూస్ దొంగలు పట్టుకుంటూ ఎన్ని వ్యూస్ ఉంటాయో దీనికి కూడా అదే వ్యూస్తూ ఉంటారు వాళ్ళు. దీనికి కూడా ఇంకొక విషయం చెప్పమంటారండి. నేను ఒంగోలు ఎస్ఐగా ఉండగా చీరాల్లో జగన్ సైర్ విహారం, ఒంగోలులో మరో బంధు అంటే పేపర్ వాళ్ళు ముందే రాసేస్తారు, పలానాడు వచ్చాడరా ఈ కొత్తరా మొత్తం మూసుకోవాల్సిందని. అట్లా ఉండేది. ఒకసారి క్లబ్లని మూసేసేవాడిని, బ్రోతర్ హౌస్ కానీ బ్రాకెట్ కానీ మొత్తం మూసేసేవాడు. మనం ఉండే ఏరియాలో అసలు సమస్య లేదు. ఒకసారి అక్కడ హైదర్ క్లబ్ అని క్లబ్ ఉందండి, ఎక్కడ? ఒంగోలులో హైదర్ క్లబ్.
దానికి బ్రిటిష్ వాళ్ళ టైం, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన క్లబ్ అది, ప్రకాశం మన దగ్గర ఉంటుంది. దానికి కలెక్టర్ గారేమో ప్రెసిడెంట్, ఎస్పీ గారు వైస్ ప్రెసిడెంట్. రాత్రి 1 గంటకి ఈ తహసీల్దార్లు, ఈ వీళ్ళు మిగిలిన వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ రాత్రి 1 గంటకి ఆడుతూ ఉన్నారు. నేను ఇన్ఫార్మెంట్ చెప్పాడు, సార్ ఆఫీసర్స్ గబ్బరు రాత్రి కూడా ఆడుతున్నారని. 1 గంటకి వెళ్ళి సుమారు 25 మంది వాళ్ళందరినీ తీసుకొచ్చి 1 టౌన్లో లాకప్ వేసాను. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి పడుకున్నాను. తెల్లారిపోతేనే అదే ఆ నైట్ వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి వాళ్ళందరూ బయట కూర్చోబెట్టి ఎస్పీ గారు పిలిచారు. ఏమైనా మరి ఆఫీసర్ గబ్బు కదా, ఇక్కడ కలెక్టర్ గారు నోటీస్కి వెళ్ళింది, కలెక్టర్ గారు గొడవ చేస్తున్నాడు, ఆయన గారైనా ఐఏఎస్ గొడవ చేస్తున్నా, ఏం చక్రపాణి అన్నాడు. సార్ రాత్రి 1 గంటకు ఆడుతున్నారు అని అక్కడ తీసుకొచ్చి చేసామంటే అందరూ డైరీ ఎంట్రీ పెట్టవయ్యా, సరే పెడతాను సార్. ఈ లోపల వీళ్ళంతా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, మొత్తం ఈ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోమని. ఎస్పీగా కలెక్టర్గా నా మీద రిపోర్ట్ రాశారు ఎస్పీకి. మీ 1 టౌన్ ఎస్ఐకి మెంటలు, వాడు మా ఆఫీసర్ కలిపి రీడ్ చేశాడు, వాడిని సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకొని రిపోర్ట్ రాశాడు కలెక్టర్. మా ఎస్పీ కె నారాయణస్వామి, ఈయన ఐఎమ్ అప్రిషియేటింగ్ ది యాక్షన్ ఆఫ్ మై ఎస్ఐ. నేనేం చేశానంటే రాత్రి 1 గంటప్పుడు నైట్ 2 తిరుగుతాను కదా, దొంగలు పెరిగెత్తారు లోపలికి, అలా పట్టుకుంటాకి వెళ్ళాను, అప్పుడు వీళ్ళు కనపడ్డారు, పట్టుకొచ్చానని నేను రాసుకున్నాను. లేదా వారంటీ గ్యారంటీ అంటారు కదా, అవును, ఆ దొంగల కోసం వీళ్ళు కనపడ్డారు, పోలీసులు పట్టుకొచ్చి మన కళ్ళప్పుడు ఇన్స్టెంటస్ డెసిషన్ ఇన్సూరెన్స్ మన న్యాయం చేయాలంటే ఒక పోలీస్కే సాధ్యం కదా, మన సొంత వదిలిపెట్టలేం కదా. ఇట్లా జరిగిందంటే ఎస్పీ గారు రిపోర్ట్ రాశారు, దాంతో కలెక్టర్ సైలెంట్ అయిపోయాడు. అట్లా ఎవరికంటే ఒక రూల్ ప్రకారం అండి. సార్, సాధారణంగా దొంగలతో సహవాసం చేస్తున్న పోలీసులు కొంతమంది దొంగలతో మాట్లాడడం, దొంగల కుటుంబాల దగ్గర తీస్తూనే వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ భార్యలతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు కొంతమంది పోలీసులు అనేది వాస్తవం అంటారా? 100% వాస్తవం. ఎందుకంటే చీరాల్లో వాళ్ళ మీద రాళ్ళు వేస్తారు, వాళ్ళనే కొడతారు. ఇప్పుడు ఆ రోజులు ఎట్లా ఉండదంటే స్టోట్పురంలోనూ ఒక క్రిమినల్ జైల్లో ఉంటే ఇట్లా రోమర్లు వచ్చాయి, పలానా కానిస్టేబుల్ ఆవిడ తిరుగుతున్నాడని. ఆ అమ్మాయితోటి కాగే నూనె కుండలో చేయి పెట్టించేవాళ్ళం. చేయగలుగుతానేమో తప్పు చేసినట్టు, చేయగలిగిపోతానేమో మరి నిజంగానే. మరి కొంతమంది కాలేదు కదా, మరి ఎట్లా అదేంటి నాకు అర్థం కాల. పెట్టించేవాళ్ళు, నూనె కుండ చేయి పెట్టించేవాళ్ళు. ఎవరికి? కానిస్టేబుల్గా? లేడీకి. అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెతో ఆవిడ జైలు నుంచి వచ్చినాక అరే నీ పెళ్ళం అదిరా ఇదిరా అంటారు వీళ్ళు కొంతమంది. వాళ్ళు మరి ప్రాతిపత్యం నిరూపించుకోవాలంటే ఈ టెస్ట్ పెట్టేవాళ్ళు, అబ్బా నూనె కుండ చేయి పెట్టించేవాళ్ళు, కాగే అయ్యో కాలేదు కదా కొంతమందికి. కానీ మీ కానిస్టేబుల్ ఉండేవారా? కానిస్టేబుల్ ఉండేవాళ్ళు. అంటే అందరూ సిస్టమేటిక్ శ్రీరామచంద్రులు ఉండదు కదా, సన్నాసులు ఉంటారుగా. కానీ చీరాల్లో జగన్ గారు కూడా చాలా మంది మహిళలు వల వేశారని వార్త ఉంది. ఇదండి, చీరాల్లో జగన్ గారికి కూడా చాలా మంది చీరాల్లో నా కోసం వలయలేదు, కానీ గుంటూరులో వేశారు. వాళ్ళ పడ్డారా మీరు? వాళ్ళల్లో కాదు, మీ వాళ్ళ వాళ్ళు పడ్డారా? మనకు అటువంటి మెంటాలిటీ లేదు కదా. ఒకసారి నేను ఐబీ దగ్గర కూర్చొని ఇన్స్పెక్షన్ బంగ్లా దగ్గర 10 మంది లేడీస్ వచ్చి, అందులో కొంచెం లావుగా పిల్లలు ఉంది. ఏంటమ్మా ఏంటి మినిస్టర్ గారు ఎంతసేపు వస్తారు, ఇంకా రాలేదు కదా అది ఇది అంటే, లేదు సార్ ఏంటి మొత్తం బాగా మాది యాక్టివ్గా ఉన్నారు, మీరు అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు అంటే, ఏంటమ్మా అయ్యా ఒక విషయం చెప్పమంటారా అంది. చెప్పమ్మా నన్ను. ఏంటో ఈ సీఏ గేడు మన వల్ల పడేది ఎట్లేదు అనుకుంటున్నారు సార్, మీ వల్ల కదా నన్ను వల్ల వేసుకుంటాకి. ఆ గెస్ట్ హౌస్ దగ్గర మినిస్టర్ కూడా వచ్చే లోపల, హోమ్ మినిస్టర్ కూడా వచ్చే లోపల మాట్లాడుతూ ఉంటాం కదా, ఎవరికైనా వాళ్ళకి సహాయం చేయటం. కానీ ఇటువంటి వ్యవహారాలు ఇప్పుడు కొంతమంది ఉండాలి చూడండి, చెప్పేసి రంగనీతులు దూరే దొమ్మని గుడిచిలేని అట్లా కాదండి. సిస్టమేటిక్ అంటే సిస్టమేటిక్. ఒక్కసారి ఇన్స్పెక్షన్ బంగ్లా ఉంది వాటర్ డ్రైవ్లో, అవునుంది. రాత్రిపూట సీఏ గారి జీబు నాకు ఇచ్చేసేవాడు. అప్పుడు ఎస్ఐకి జీబు ఉండేది కాదు. ఆ జీబు నేను వాడుకునేవాడిని. ఆ లాడ్జి దగ్గరికి వెళ్ళి హార్న్ కొట్టేవాడిని. మేనేజర్ పరిగెత్తుకుని కిందకి రావాలి. ఏంట్రా అయ్యా 2 రూములు బుక్ అయినాయి వాడు.
లేదా చెప్పలేదు ఆడు కోటింగ్ వేసేవాళ్ళం. వెళ్ళి ఇంటరాగేట్ చేసి సపరేట్గా అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసేవాళ్ళం. వాళ్ళు అదే దొంగరాళ్ళు అయితే రిఫర్మేషన్ కోసం వాళ్ళకి ఛార్జీలు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమ్మా మీ ఊరు నువ్వు అని సహాయం చేసేవాళ్ళం. లేదా కేసు పెట్టేవాళ్ళం 294 ఐపీసీ కింద ఫైన్ వేసేవాళ్ళం. ఒకసారి జగన్ అనే లెటర్లు వచ్చి ఈ నాయకులు కూడా జగన్ అనే పిలిచేవాళ్ళం. అంటే చీరాలంటే చాలా సెన్సిటివ్ ప్లేస్ అది. అక్కల కోటయ్య, ప్రగట కోటయ్య, గుద్దండ కోటయ్య, సలగల బెంజమేను, వడ్డీ నాగేశ్వరరావు, కన్నం బలరాము, వీళ్ళంతా జగన్మూడి హరి బాబులు, వీళ్ళంతా కూడా చాలా సెన్సిటివ్ ప్లేసు. అయితే ఎంత సిన్సియర్గా ఉంటాడో పోలీసులు అంత లైక్ చేస్తారు. అక్కడ ఉండి చాలా సెన్సిటివ్ ప్లేస్ అన్నమాట ఇది. జగన్ గారు నీకేం దమ్ముంటే వాటర్ ఇన్స్పెక్షన్ బంగ్లాకి వెళ్ళి అన్నాడు ఒకడు. ఇన్స్పెక్షన్ బంగ్లాకి వెళ్ళా జీబు తీసుకుని వెళ్ళి తలుపు ఫ్రంట్ డోర్ దమ్మని కొడతాను. తీట్లా ఎంతసేపు చేసిన ఇక తలుపులు తన్ని పగలకూడదనే లోపల వెనకాల గడదీసి లుంగి ఎత్తుకుని పరిగెడుతున్నాడు ఒక ఆయన. ఈ లోపల జీపు డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు. జీపు డ్రైవర్ కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చాడు. సార్ అన్నాడు. ఏంటి అబ్బాయి? అయ్యా మన డిఎస్పీ గారు అన్నాడు. పంపు ములిగిందిరా అని ఎవడరా నువ్వు? తెల్లారి పొద్దునే ఆమె ఎవరు? వీళ్ళు అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ బోతలు పారిపోతుంది డిఎస్పీ వెనక లుంగి ఎత్తుకుని పరుగు పోద్దని తెల్లారి పొద్దునే వచ్చాడు ఆయన స్టేషన్కి. ఏం జగన్ మంచి అడగడి చేస్తున్నావే అన్నాడు. సార్ ఎవడో ఉంటాడు సన్నాసులు ఎన్నిఫోన్ పని ఇచ్చాడు సార్, సారీ సార్ అన్నాడు. ఇంకొకసారి ఒకడు ఫోన్ చేశాడు మళ్ళీ చీరాలో, జగన్ గారు నీకైనా దమ్ముంటే వాడు బీచ్ రోడ్లో ఏముందో చూడిపోయి అన్నాడు. మళ్ళా జీబు వేసుకుని మళ్ళీ దానికి 6 నెలల తర్వాత ఎప్పుడో ఇలా ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుని కింద కార్పెట్ వేసుకుని మందు కొడతా దాని చేయి మీద దాని ముందు మీద దీని మీద మన జల్సా చేసుకుంటారు ఇద్దరు. ఎస్ఐ ఏదేంటి ఇక్కడ, ఎస్ఐ పని ఏంటి ఇక్కడ అని అర్థం తిరిగారు ఇద్దరు. ఒరే ఎవరా మీరు? ఐఎమ్ పిఏ టు ది కలెక్టర్, ఐఎమ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ అన్నాడు. అయితే మ్యానుఫ్యాక్చర్ సెట్లను రే మ్యాన్ పవర్ నా దగ్గర ఇద్దరే ఉన్నారు, ఇద్దరు రెండర్ అని చెప్పి ఇద్దరిని మొత్తం 4 ఎత్తి జీబులేసి ఈ పిఏ టు ది కలెక్టర్ను సూపరింటెండింగ్ ఇంజనీర్ని అక్కడ ఎవడో కాంట్రాక్ట్ అరేంజ్ చేసాడు వీళ్ళకి. లోపల వేసి ఇంటికి వెళ్ళి పడుకున్నా. తెల్లారి పొద్దున వచ్చి లేరు అక్కడ. మా సీఏ గారు చక్రపాణి రాత్రి ఎస్పీ దగ్గర నుంచి ఫోన్ చేశాయ్యా, వాళ్ళు పంపించేయ్యా సార్ అడ్డం తిరిగారు వాళ్ళు ఎవరికి ఎక్కువ అంట, మన ఎస్పీ ఫోన్ ఇచ్చి పంపించేసాను ఒక డైరీ ఇంటి పెట్టుకో అని. సర్లేండి సార్ అని అంటే అంత ఛాలెంజ్గా ఎవరికి జడిసే సమస్య లేదనమాట. సార్ డిపార్ట్మెంట్లోకి మీరు ఎస్ఐగా వచ్చారు, రకరకాల కేసులు చూస్తారు, 3rd డిగ్రీ చేయించారు, అన్నీ చేయించుకుంటూ వచ్చారు. అంటే కరప్షన్ విషయంలో సత్య హరిశ్చంద్రుడు కాదు కానీ ఒక బార్డర్లో ఆగారు మీరు. అప్పట్లో పోలీసింగ్ అంటే ప్రజలకి ఒక భయం గౌరవం ఉన్న సిచ్యువేషన్ కూడా చూశారు. అంతేకాకుండా నేరస్తులు నేరం చేసే విధానం బట్టి ఈ నేరం ఈ తరహా నేరం ఎవరు చేస్తారో అని కూడా ఐడెంటిఫై చేసేవారు. అంటే మీరు అన్నట్లుగా బోన్ చేసి వెళ్ళేడు వాడేవాడు, లెటరింగ్ చేసి వచ్చేవాడేవాడు, ఆ గ్యాంగ్ ఎవరు ఈ గ్యాంగ్ ఎవరు. క్రమేపీ మీరు ఎస్పీకి వచ్చేసరికి నేరస్తులు వాళ్ళ తరహా నేరాలు కూడా మారిపోయి ప్రజల మనస్తత్వం మారింది, పోలీసుల యొక్క తీరు కూడా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు పోలీసుల పట్ల ప్రజలకి పోలీసుల మధ్యన ఒక గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు గ్యాప్ ఉండేది, ఒక భయంతో కూడిన గ్యాప్, గౌరవం ఉండేది, పోలీసు వాడు కనపడితే రెస్పెక్ట్ ఉండేది, పోలీసు భయంతో కూడిన నమస్తే ఏదో పెట్టేవాడు కనీసం. ఇప్పుడు అది పూర్తిగా దూరం అయిపోయింది. పోలీసులు ప్రజలకు దగ్గర రావాలని ప్రయత్నం చేస్తున్నా, ప్రజలతో కలవాలనుకుని వాళ్ళు మమేకం అవ్వాలనుకున్న దగ్గరకు వస్తున్న ప్రజలు ఇంకా దూరం అవ్వడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చండి? అంటే అండి వర్క్ ప్యాటర్న్ మారిపోయింది. వర్క్ ప్యాటర్న్ అంటే మనం బాగా పనిచేయాలి, సిస్టమేటిక్గా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి అనే ఆస్కారం కనపట్ల. అట్లా ఎవరైనా చేద్దామన్నా వాడిని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అట్లాగే సిన్సియర్ ఆఫీసర్ని ఒకసారి ఉంచటంలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరో ఒక కార్పొరేటర్ని కానీ ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కదపలేరు. అందుకని మనం పేరు వేసుకుంది ఏంట్రా ఏదో ఉద్యోగం చేసుకుంటాం మోడరేట్గానే వెళ్ళిపోదాం అనే సిస్టంలో ఉన్నారు. కానీ ఓకే హైరప్స్లో కూడా కొంత చేంజ్ వచ్చింది. ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా నేను అన్నట్టుగా ఇదివరకు కరప్షన్ అనేది ఎక్కడ ఉండేది కాదు. ప్రజలు కూడా ఓట్లు డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు రాగా సిస్టమ్ అంతా డిటీరియర్ అయిపోయింది. ఇక్కడ ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు, పోలీసులు డబ్బు తీసుకుంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ టేకింగ్ మనీ, దే ఆర్ నాకింగ్, దే డోంట్ బాదర్ అబౌట్ గెట్టింగ్ నేమ్ అండ్ ఫేమ్. ఇప్పుడు మేము ఎస్ఐగా ఉండగాను మాకు యాన్యువల్ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ రాస్తారండి ఎస్పీలు. అవును సార్. ఒక్క రెండు ఇనిషియల్ చెప్పమంటారా? ఒక ఎస్పీగా రాశాడు ఈజ్ ఎసెట్ టు ది డిపార్ట్మెంట్ అని రాశాడు. ఈజ్ ఏసీఆర్లో ఎసెట్ టు ది డిపార్ట్మెంట్. ఎవరు రాత రాయమన్నాడు ఇప్పుడు? రాయుడు. ఇంకొక ఎస్పీ రాశాడు ఏం చూసినా ఈజ్ నేమ్ ఈజ్ నైట్ మేర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ క్రిమినల్స్ అని రాశాడు. ఈజ్ నేమ్ ఈజ్ నైట్ మేర్ సింహ స్వప్నయుడు ఇన్ ద హార్ట్స్ ఆఫ్ క్రిమినల్. ఆ ఏసీఆర్ని బట్టే నాకు డిఐజీ గారు ఓ 6 స్టెప్పులు పైకి ఇచ్చాడు ప్రమోషన్, యాక్సిలరీ ప్రమోషన్ రికమెండ్ చేశాడు. ఇప్పుడు అవకాశం లేదు, రాసేవాళ్ళు లేరు, డిటైల్ అయిపోయింది సిస్టమ్ అంతా. రాసేవారు లేరు, రాసే విధంగా పనిచేసే వాళ్ళు కూడా లేడు. అట్లా అయిపోయింది. ఎందుకు? ఒక కానిస్టేబుల్ కదపలేము. కరెక్ట్. ఒక కానిస్టేబుల్ని ఆ కానిస్టేబుల్ ఉన్నంత వరకు వాడు నేను ఇంద్రుడిని చంద్రుడిని నన్ను మించిన దేశంలో ఎవడలేను అనుకుంటాడు. వాడు కదపలేమండి. ఆ యూనిఫారం అట్లా అనిపిస్తుంది. అది ఆ బ్రిటిష్ వాళ్ళది ఇంకా కొనసాగితే ఆ యూనిఫారం ఒంటి మీద ఉన్నంత వరకు ఇంద్రుని చంద్రుని అసలు నేనే భగవంతుని అనుకుంటాడు. కానీ రిటైర్ అయినాక మన పరిస్థితి ఏంటో బాబు అని ఆలోచించున్నాడు. కానీ అది పోలీస్కి ఓకే, ప్రజలు ఎందుకు పోలీసుల పట్ల ఇంకా దూరంగా ఉంటున్నారు? దూరంగా అంటే అండి ఆ మాత్రం దూరం లేకపోతే సొసైటీలో కంట్రోల్ అవ్వరు. కాదు ప్రజలకి పోలీసుల మీద ఇంకా నమ్మకం ఎందుకు కుదరట్లేదు? గౌరవం పెరగట్లేదు. కలరా అంటే సిస్టమేటిక్గా ఉండి ప్రతి లేడీని అక్క చెల్లెలకు చూసే పోలీసులు కానీ, ప్రతి పెద్దవాళ్ళని తండ్రికి చూసే పోలీసులు కానీ, లేదా ఆ సిస్టమ్ ఆ పేరు తెచ్చుకుని అట్లా ఉండాలనేది ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలోనూ అదే లాస్ ఉన్నాయి, అదే పుస్తకాలు ఉన్నాయి, అదే ప్యాటర్న్ ఉంది, అదే కొనసాగుంది. కానీ మోడరేట్గా చాలామంది నేను 1 టౌన్ పోలీస్ నుంచి నేను కానిస్టేబుల్ మాడతాను, సుబ్బారావు మాడతాను, తమరు ఎవరు సార్ నమస్కారం అనాలి. సర్క్యులర్లు ఉన్నాయి. ఎవడు పడుతున్నాడు నమస్కారాలు? రారా అంటారు. హలో అంటాడు కానిస్టేబుల్. హలో అనకూడదు. నమస్కారం అండి, నేను లాలాపేట పోలీస్ స్టేషన్ నుంచి సుబ్బారావు కానిస్టేబుల్ మాడతాను, తమరు ఎవరు సార్ అనాలి. అంటున్నారా? అంటలా. అంటే అవసరం నమస్కారం పెడతాడు. అవును. వీటన్నిటి సర్క్యులర్ గవర్నమెంట్ ఇస్తుంది, ఐజీలు ఇస్తున్నారు. కానీ మన పాటించేవాడు అంటే అవన్నీ కూడా పైకి ఆగిపోతాయి, కింద వరకు రావట్లా. ఇందులో చెందిన మనం మించిన దేశంలో ఎవడో లేడు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సిస్టమ్ అంతా ఒక లెవెల్గా ఆగిపోతుంది, గ్రౌండ్ లెవెల్ రావట్లా. ఈ గ్రౌండ్ లెవెల్లో వచ్చిన ఇంపాక్టే ప్రజల మీదకి వస్తుంది అంటున్నారు. అంతేనండి. ఇక మన ఓటవడం చూసి ఒకప్పుడు మీరు నేరస్తుల్ని రకరకాల వ్యక్తులను చూశారు మీరు. ఇప్పుడు నేరస్తులు అన్ని రకాలు చేస్తున్నారు. ఇది చేసిన వాడు అది లేదు అన్ని చేస్తున్నారు. అవునండి. ఇప్పుడున్న నేరస్తులు సైబర్ క్రైమ్ వరకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మీకు నెక్స్ట్ చూస్తున్న జూనియర్ ఆఫీసర్లకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడండి ఏదైనా సిస్టమేటిక్గా ఉండాలి. సైబర్ క్రైమ్ వచ్చిన తర్వాత మేమే భయపడతాం ఒకసారి అకౌంట్ డబ్బులు ఏమైనా కొట్టేస్తాడేమని. ఎందుకంటే పిల్లల చేతి ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. మనకంటే వాళ్ళకే బాగా అర్థమవుతున్నాయి ఆ ఫోన్లు. గబుక్కుని ఫోన్ పే ఎవరికి చేసేస్తారో ఏం చేస్తారని సైబర్ క్రైమ్ వచ్చేసి ఈ మోసాలు చేయటం అప్పుడు కూడా ఉండేవి. అప్పుడు కూడా రాపులు వేయటమని, అటెన్షన్ డైవర్షన్ అని, అవును, బ్యాంకుల దగ్గర కింద వేయటమని, లేదా బిస్కెట్ నగులు ఊసి ఎందుకు డబ్బులు పడిపోయినాయని, లేదా మాయ బంగారం అని, బంగారం కరిగిస్తామని రకరకాలుగా ఉండే. కానీ ఈ సైబర్ క్రైమ్ వచ్చి ఎంత చీటింగు మోసాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయండి. మామూలుగా ఎవడకాడు
ప్రతి వాళ్ళకే మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సైబర్ క్రైము దీన్ని ఇప్పటికీ కొంతమంది ఎస్పీలు నెంబర్లు ఇస్తున్నారు. ఏదైనా మీరు సెల్ నెంబర్. సార్ మీరు గతంలో పనిచేస్తున్నప్పుడు నేరస్తులను పట్టుకొని థర్డ్ డిగ్రీ పెట్టేవారు. ఓకే, అంటే అప్పుడు నడిచేది కాబట్టి ఇప్పుడు చేయమంటారా ఆ విధంగా? ఇప్పుడు చేసే అవకాశం లేదండి. చేస్తే మీడియా వచ్చేసింది, ఆడు ఖచ్చితంగా ముద్ద అయిపోతాడు. అందుకే ఏదైనా మోడరేట్గా వాడిని టెక్నికల్గా సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయవలసిందే, కానీ ఈ థర్డ్ డిగ్రీ ఉపయోగించలేమండి. ఉపయోగిస్తే పోలీస్ అసలు ముద్ద అయిపోతాడు, ఎందుకు ఏం అనుమానం లేదు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు వస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఉండేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి అనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో మన బతుకు తెరువు కోసం ఉద్యోగం వచ్చింది, ఏదో చదువుకున్నప్పుడు ఉద్యోగం వచ్చింది అనే దుఃఖతంగా కాకుండా మనం ఇన్స్టేనియస్ అంటే స్పాట్ డెసిషన్ ఇవ్వాలి, అందరికీ న్యాయం చేయాలి, ధర్మం చేయాలి. భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశం ఏ డిపార్ట్మెంట్కి రాదు. స్పాట్ డెసిషన్ ఇచ్చేది, స్పాట్ డెసిషన్ చెప్పేది ఒక్క పోలీస్కే సాధ్యం. ఆ దృష్టిలో పెట్టుకుని వాడు చేరాలి ఉద్యోగంలో. భగవంతుడి అవకాశం ఇచ్చాడు నాకు, వీడికి న్యాయం చేయాలి, ఎవరికి భయపడకూడదు అనే దాంతో కానీ ఉద్యోగం చేస్తే వాడికి హ్యాపీగా ఉంటుంది, ప్రజలకి హ్యాపీగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలంటున్న వాళ్ళు బతుకు తెరు కోసం అయితే ఈ డిపార్ట్మెంట్ వద్దు అంటున్నారు చక్రపాణి గారు. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించి ఒక ప్యాషన్గా తీసుకున్న వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారంటూ చక్రపాణి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం చక్రపాణి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంటారు నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.